జకరియా 12వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న ఆ వాక్యం ధ్యానించిన ఇది వరకు. కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు కృమరిస్తాడు అని. అయితే దేవుని మందిరం కట్టే వేళ దేవుడు ఏమంటాడు? నేను జ్ఞానాత్మతో నింపిన అని ఒక మనిషి పేరు చెప్పినాడు. అన్ని విధాల పనులు జరిగించడానికి. చెక్క పని చేసేవాడు చెక్క పని చేస్తాడు, వేరే ఇంకేం చేయడు. అయితే అన్ని పనులు చేసినాడు ఆ మనిషి. బంగారంతో, ఇత్తడి, వెండితో, ఇనుముతో, అరితి వీలు ఉండదు. అయితే ఏం జరిగింది? దేవుడు తన జ్ఞానాత్మతో నింపి ఆ మనిషి పేరు చెప్పినాడు కదా, అందుకే ఆ మనిషికి వీలైంది మందిరంలో కావలసిన పనులన్నీ చేయడానికి, మందిర ఉపకరణాలు చేయడానికి కూడా. ఆ రీతి చెబుతున్నాను. నిజం, విజ్ఞాపన అందరి వల్ల వీలు కాదు, విజ్ఞాపన ప్రార్థన చేయడం. అయితే కృపావరాలు దేవుడు పంచి ఇస్తాడు కదా, ఆ రీతిగా దేవుడు కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడు అనుగ్రహిస్తే వారు చేస్తారు విజ్ఞాపన. నేనేమి నేర్పుకున్నాను? నీవు అడగరాదా? నీకు ఆశ ఉంటే నీ ఆశ చూసి కూడా నీ పని అప్పచెప్తాడు దేవుడు. నీవు ప్రార్థిస్తే మానవాళి దీవించబడే వీలుంటే ఆగుతావెందుకు? నీ జన్మకు అర్థం కదా. ప్రభు పాదాలు బట్టి ఓ మనిషిని దీవించగలవు, ఇంకా శక్తి మిగులుంది. ఓ కుటుంబాన్ని దీవించగలవు, పట్టణాన్ని, దేశాన్ని, లోకాన్ని దీవించగలవు, ఇంకా శక్తి మిగులుంది. ఆయన శక్తికి మితి లేదు కదా. నువ్వు ఒక సాధనం, ఫ్యూజ్ వైర్ ఉంటుంది, ఎంత ఉంటుంది? చిన్నగా ఉంటుంది. అది పోతే కరెంట్ పోతుంది కదా, అది మధ్యలో కాంటాక్ట్ కదా. అక్కడ పోల్లో నుంచి కరెంట్ వచ్చినాక నీ ఇంట్లో వెలుగు రావాలంటే ఫ్యూజ్ వైర్, నీవు అట్లా ఫ్యూజ్ వైర్ లాగా కదా. దేవుని శక్తి మానవాళికి అందించే సాధనం అయితే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది కదా. అయితే నీవు అడిగితే నీ ఆశ చూసి కూడా దేవుడు విజ్ఞాపన చేసే పనిని అప్పచెబుతాడు. వీలుంది అని చెబుతున్నాను. మరి అడగరాదా? ప్రభా, కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ నా పైన కుమ్మరించు, విజ్ఞాపన చేసే కృప నా దయచేయి, ఈ పని నాకు అప్పగించు అని అడగవచ్చు అని చెప్పినాను కదా. అయితే ఈ రీతిగా నీవు సిద్ధపడాలంటే ఏం అవసరం అని అంటే, 1 పేతురు 1:16 దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు దేవుడు. ఇంకో కారణం చెప్పినాడా? నువ్వు పరిశుద్ధంగా ఉంటే నిన్ను దీవిస్తా కాబట్టి పరిశుద్ధంగా ఉండవన్నాడా? చెప్పేది అవసరం అవుతుంది కదా. వరుసగా ఇస్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళని ఇద్దరిని పంపించు. అయితే నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలన్నాడు దేవుడు. దేన్ని మొక్కితే దానిలా అవుతారు అన్నాడు కదా దేవుడు. విగ్రహాలను మొక్కే వాళ్ళతో అన్నాడు కదా. దేన్ని మొక్కుతారో మీరు దానిలాగా అవుతారు. నేను మొక్కే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఏం జరగాలి? నీలోన పరిశుద్ధత రావాలి, పెరగాలి. నీలోన పరిశుద్ధత. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. వరుసగా ఇస్తున్నారు కదా రాళ్ళు. మరి కష్టపడ్డాం ఒక 20 సంవత్సరాలు అక్కడ. మరి ఇక్కడ దేవుని వల్ల శాంతి ఉంది. మళ్ళీ ఇంకెవరో మొదలు పెడుతున్నారు కదా మనల్ని హింసించేది, ఆరాధన డిస్టర్బ్ చేసేది.
ప్రభు, నువ్వు భూలోక న్యాయాధిపతివి కదా, మాకు న్యాయం జరిగించు, మా శాంతిని మనం అడుగుదాం, సొంత మందిరం మా దయచేయమని కూడా అడుగుదాం. ఈ సందర్భంగా ప్రార్థించండి. పరమంతు ఆసీనుడు ఒక మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభా, ఆరాధనకునే డిస్టర్బెన్స్ అణిచివేయి నాయన. అందుకొరకు మీ దూతలను ఇప్పుడు మాకు సహాయం పంపించండి. భూలోక న్యాయాధిపతివి కదా ప్రభా, మాకు న్యాయం జరిగించు నాయన. అయ్యా, సొంత మందిరం అతి త్వరలో మాకు దయచేయాలని బ్రతిమాలుచున్నాం. ఈ ఆరాధన మీ ఆధిపత్యంలో జరిగించి మీ వాక్కు మాకు అనుగ్రహించమని, ఈ ఆరాధన ద్వారా మీరు మహిమను పొందాలని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇల్లు కట్టాలంటే పునాది సరిగా వేసి గోడలు కట్టి కప్పు వేస్తారు కదా. మరి ఆ కట్టే ఇంటికి తగ్గట్టు ఉండాలి పునాది. మొన్న మధ్యలో సిటీలో ఒక అతను ఇదివరకు సారా అమ్మేవాడట. వాడు ఇల్లు కట్టినాడు. ఇంకా అక్రమ సంపాదన చాలా ఉందేమో, ఇల్లు కట్టినాడు కొంచెం స్థలంలో. అయితే 2 ఫ్లోర్స్ వేయడానికే పునాది వేసినాడట. 2 ఫ్లోర్సే మోసే పునాది, 2 అంతస్తులకు సరిపడే పునాది వేసినాక కకృతి పడి 5 అంతస్తులు కట్టినాడట. రెంట్ ఎక్కువ వస్తుంది, 5 అంతస్తులు కట్టినాడు. అయిపోయిందా వాడి తెలివితక్కువతనం చూడండి. ఒక స్తంభం తీసేసినాడట. స్తంభం ఉన్నది దేనికి? తీస్తారా స్తంభం? నయ్యం ఇంకేమైనా పునాది జరిపలేదు వాడు. స్తంభం తీసేసినాడట. ఎందుకు? ఇంకెక్కువ కార్స్ పార్క్ చేయొచ్చు. స్తంభం అడ్డొచ్చింది వాడికి. ఏమైంది? 5 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. 11 మంది చచ్చిపోయినారు. మానవరీతిగా అయితే 5 అంతస్తులు అంటే ఇంకెక్కువ మంది చావాల్సిన పరిస్థితి. 11 మంది కాదు, ఒక్కరు చచ్చిన బాధనే కదా, నిండు ప్రాణం పోయింది కదా. వాడి తెలివితక్కువతనాన్ని బట్టి వాడి స్వార్థానికి బలి చేసినాడు కదా వారిని. ఎంత కకృతి పడ్డాడు, అంత వాడి ఆశకి అంతే లేదు కదా. స్తంభం తీస్తాడట, జరుపుతాడట. చూడు, జరపడం కాదు, తీసి పారేసినాడు. బిల్డింగ్ కట్టినాక స్తంభం తీస్తారా? ఇక్కడ వినలేదు కదా. అయితే పార్కింగ్ కొరకు ప్లేస్ పెంచినాడట. నేను అట్లా చెబుతున్నా, విజ్ఞాపన చేయడం నీకు ఇష్టమేమో, అయితే నీ ఇష్టం సంగతి నిజం. అయితే అవసరమైంది చెబుతున్నాను. నీకు ఆశ ఉంది, నీ ఆశ జరగాలంటే ఏం చేయాలో చెబుతున్నాను. నీ వంతు ధర చెల్లించేది ఉంది. బంగారం కావాలంటే అంత డబ్బు ఇవ్వాలి. బంగారం కొసరయ్యరు కదా. అట్లా చెబుతున్నాను. శ్రేష్టమైన దానికి మంచి ధర ఉంటుంది. నువ్వు పెద్ద పని కోరుకుంటే మరి అవును, ధర చెల్లించేది ఉంది, సిద్ధపడేది ఉంది. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మరి పెరగాలి పరిశుద్ధతలో. ఇక మీ ఎదుట నిలిచి గత 24 సంవత్సరాల సంఘ పరిచర్యలు ఎప్పుడు కూడా సభాముఖంగా మాట్లాడలేదు నేను కదా. ప్రియ సంఘమా అని చెప్పి కోట్ వేసుకొని టై కట్టుకొని ఇవన్నీ ఎప్పుడు చేయలేదు నేను. ఒక్కరు కనబడితే ఎట్లా నేర్పుకుంటాను, నా సంఘానికి అట్లా నేర్పుకున్నాను. ఒక అడుగు ముందుకే అలానే ఆత్రం, అట్లా గుండె చింపుకొని ప్రయత్నం, ప్రార్థన కదా. కాబట్టి యెషయా ప్రవక్త ఉజ్జియా అనే రాజు కాలంలో ప్రవచించినాడు. యెషయా 6వ అధ్యాయంలో నువ్వు చదివితే నీకు అర్థమవుతుంది. ఆ ఉజ్జియా అనే రాజు చనిపోయినాడు. చనిపోయినాక కలిగిన దర్శనం అంటే అప్పటికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాడు. నీవు ఆలోచించు,
40 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నవాడు అనుకుందాం. సరిగ్గా కాలం గురించి మనకు అంచనా దొరకదు. అయితే చెబుతున్నాను, 40 సంవత్సరాలు దేవుని సేవకుడు, ప్రవక్త, దేవుని నుంచి విన్నాడు, అందించినాడు, ప్రవచించినాడు. ఆ ప్రవక్తను దేవుడు తన ఆత్మను తీసుకెళ్ళి పరలోక దర్శనం చూపించినాడు. అక్కడ సెరాపులు 2 రెక్కలతో ముఖంగా పెట్టుకొని, 2 రెక్కలతో కాలుగా పెట్టుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు 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 అని పొగుడుతూ ఉన్నారు. వేరే ఏమీ అనడం లేదు. ఎందుకు? దేవుని గుణలక్షణాలు అన్నుంటే ఇంకా ఏ గుణలక్షణం మాట ఎత్తడం లేదు. ఎందుకు? ఒకటే గుణలక్షణం పదే పదే పలుకుతున్నారు. ఎందుకు? ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పడానికి దేవదూతలకు యుగాలు సరిపోవడం లేదు ఆయన పరిశుద్ధతను వర్ణించడానికి. ఇప్పుడు నువ్వు పోయి చూసిరా, ఇప్పటికి కూడా ఆయన పరిశుద్ధుడు 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 అనే పలుకుతూ ఉంటారు. అంత పరిశుద్ధుడు ఆయన. నువ్వు చూడు, పరలోకంలో ఆరాధనకే ఎక్కువ ప్రాధాన్యత పరిచర్య కంటే. 2 రెక్కలతో ఎగురుతున్నారు, 4 రెక్కలతో ఆయనను మొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత పరిశుద్ధుడు కదా. చూడలేక ఆయన మహిమ. నీ మహిమ అంటే ఏంటి? నువ్వు అలవాటుగా ఊతపదంగా వాడకు క్రైస్తవ పదాలు. మహిమ, దేవుని మహిమ అంటే ఏంటి? ఆయన పరిశుద్ధత. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ హిస్ హోలీనెస్. కాబట్టి ఆయన పరిశుద్ధత ఎంత గొప్పగా ఉందంటే తాలుకోలేక వీరు అగ్నితో సృజించినాడు కదా దేవుడు. దేవదూతలన్నీ అగ్నితో సృజించినాడు, మనిషిని మట్టితో సృజించినాడు కదా. దేవదూతలను అగ్నితో సృజించినాడు దేవుడు. అయితే కూడా ఆ దేవదూతలు చూడలేక, అంత మహిమ అంటే అంత పరిశుద్ధత, 2 రెక్కలతో ముఖంగా పెట్టుకొని 2 రెక్కలతో కాలు కప్పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు దేవుణ్ణి. చూడు, వర్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత, దేవుణ్ణి ఆరాధించడానికి డబుల్ ప్రాముఖ్యత కదా. 4 రెక్కలు వాడుతున్నారు ఆరాధించడానికి, 2 రెక్కలతో ఎగురుతున్నారు దేవుడు చెప్పిన పనులు వెళ్ళి చేసి రావడానికి కదా. హల్లెలూయా. అయితే ఆ దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు దేవుడు. కాబట్టి యెషయా ప్రవక్త 40 సంవత్సరాలు దేవుని తెలుసుకొని దేవుని స్వరం వింటూ, మరి అంతకుముందు ఎన్నిసార్లు దేవుని చూసినాడో కదా. దేవుని చూస్తే ఏమన్నాడు? అయ్యో, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసించువాడను అన్నాడు కదా. ఆ ప్రవక్త అట్లాగంటే నేనేమనాలి? ప్రభా, సరిపోను, నాకు సహాయం చేయి, నన్ను ఇంకా పవిత్రపరచు. యోబు గురించి ఏం రాసి ఉంటుంది? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా నీతిమంతుడు. దేవుడు తన ఆత్మతో రాయించినాడు కదా. మరి ఆ వృత్తాంతంలో దేవుడే మురిసిపోయి ఏమంటున్నాడు సైతానుతో? చూసినావా, నా సేవకుడైన యోబు అతని వంటి వాడు లేడు ఏనాడు దేవుడు. భూమి మీద అతని వంటి వాడు లేడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము యోబుకు తెలుసు. స్నేహితులు తప్పు చేసి ఉంటావు అంటే అన్నాడు, నా తప్పు చెప్పు అన్నాడు కదా. ఏమన్నారు స్నేహితులు? తప్పు చేసినావేమో, దేవుడు శిక్ష పెట్టినాడేమో అంటే అన్నాడు, నా అడుగుల గురించి నేను దేవునికి లెక్క చెప్పుకోగలను అన్నాడు.
హల్లెలూయా. అయితే కూడా నా సృష్టికర్త దయ కోరుతా అన్నాడు కదా. నువ్వు ఆ మాట మరవకు. యోబు నేర్పిన పాఠం ఎంత మంచి మాట. భూమి మీద ఉన్న మనుషులందరికంటే నీతిమంతుడు. ఏమంటాడు? నీతిమంతుని కదా, నాకెందుకు శ్రమ అనడం లేదు. నీతిమంతుని కదా, నన్ను ఎందుకు దీవించవని హక్కుల పోరాటం సల్పడం లేదు. హక్కు లేదంటున్నాడు. నిజం, హక్కు లేదు నీకు నాకు. దయ కోరాలి, దేవుని దయ కోరాలి. ఎప్పుడైనా దేవుని భయంతో ప్రార్థించాలి, తగ్గింపుతో ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, ఆయన దేవుడని. దేవుని పేరెత్తినవా దేవుని భయంతో, మన తరంలో చాలా బాధ అనిపిస్తుంది. పాటలు రాస్తూ ఉంటారు. ఏంటి? బాలయేసట. బాలయేసు గురించి ఎంత రాసుంది బైబిల్లో? సిలువ వేయబడిన క్రీస్తును గురించి రాసుంది. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించినారు అపోస్తలులు. బాలయేసు అని సంఘాలట, బాలయేసు పాటతో జోలపాటలట. అంటే ఆయన పడుకుంటే వీళ్ళు ఏమైనా చేద్దామని హుషారు కదా. అయితే హల్లెలూయా. ఇంకేంటి? ఒక్కొక్కడు ప్రార్థిస్తుంటే పరిగెత్తిపోయి తన్నాలనిపిస్తుంది. ఏంటి? చేయి చాపి ఆకాశం దిగు, ప్రభు నువ్వు అట్లా వచ్చాయి ఇట్లా వచ్చాయి, పరిగెత్తి దూకి స్టేజ్ మీద అటు ఇటు పరిగెత్తి గల్లబట్టి ఆపి అడగాలనిపిస్తుంది. ఏం చేస్తున్నావు అని. ప్రార్థన అని వాడంటే అంటే ఏంటి అని అడగాలి. దేవునితో మాట్లాడుతున్నా అంటే కొట్టాలి చెంప మీద. నేను కొట్టినప్పుడు పిల్లల్ని, పెంచిన పిల్లల్ని మెత్త కొడతా కూడా. 2 రోజుల కింద కూడా కొట్టినా ఒకడిని బాగా. అని బుద్ధి చెప్పి అని పంపేప్పుడు మళ్ళీ వెనుకకు పరిగెత్తి వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడే కొట్టిన చేతులు ఇంకా మంట తక్కువ కాలే. అడేమంటాడు, అంకుల్ నిన్ను వదిలి బ్రతకలేను అంటాడు. నన్ను చేర్చికిరా అని అంటాడు. నీ దూరం చేయకు అంటాడు. నీ బాధ అయింది. ఇక నా కోపం ఎటుపోయిందో కానీ వాడితో కలిసి ఏడిచిన పిచ్చోడు మళ్ళీ ఎందుకు చేసినావు అట్లాగని చెప్పి. అయితే కొట్టినప్పుడు వేరే వాళ్ళు గమనించి చెప్పినారు, 2 చేతులతో కొడతా. ఈ మామూలుగా లెఫ్ట్ హ్యాండర్స్ వేరు ఉంటారు, ఇదంతా 99% రైట్ హ్యాండ్ వాడతారు కదా. టేబుల్ టెన్నిస్ కూడా 2 చేతులతో ఆడగలుగుతారు. అట్లాగే నేను కొట్టినప్పుడు 2 చేతులు సమానం. అటు ఇటు అడిగి చుక్కలే కనబడతాయి. ఇక ఎక్కడి నుంచి దెబ్బ తాకుతుంది కూడా వీళ్ళు. అయితే ప్రార్థన అట్లా చేసేవాడిని ఆపి నేను దేవునితో మాట్లాడుతున్నా అన్నప్పుడు అప్పుడు తన్నాలి వాడిని. ఎందుకు? దేవునితో అట్లా మాట్లాడారు. దేవునికి భయపడాలి. మట్టి మనిషి అని గుర్తు చేసుకో. ప్రసంగిలో ఉంటుంది కదా, ఆయన ఆకాశమందు ఉన్నాడు, భూమి మీద ఉన్న గుర్తు పెట్టుకొని మాట్లాడని రాసింది కదా. నీ మాటలు తక్కువ ఉండాలని రాసింది కదా. కొంచెం పదవిలో ఉన్నవాడు ఏమంటాడు? ఎవరితో మాట్లాడుతున్నావు అర్థం చేసుకొని మాట్లాడు అంటాడు కదా. ఆయన దేవుడు. నీ ప్రాణం ఆత్మ శరీరాలను నరకంలో యుగ యుగాలు కాల్చగలడు. భయపడు, ఆయనకు భయపడు. ఆయనకు పని చెప్తావా? కాదు, అది కాదు ఉద్దేశం. ఈ అహంకారం కాదు. దేవుడు అన్నాడు, ఏం తీసుకొని నా దేవుణ్ణి సమీపించాలి అని రాసున్న చోట మీకా గ్రంథంలో అన్నాడు, కనికరం ప్రేమించు, న్యాయం ప్రేమించు, దీన మనస్సు కలిగని దేవుని ఎదుట నడుచుకోమన్నాడు కదా దేవుడు. మరొక మాట. సరే, ఈ తీరు అహంకారంతో దేవునికి పని చెప్పేవాడు ఒకడైతే, దేవుని ప్రశ్నించేవాడు ఒకడు. నీకేమో ఏమో ప్రభాట్లు చేస్తే నన్ను అడిగితే నువ్వు ఇట్లా చేయాలి. సలహాదారుడా దేవునికి? చిల్ల పెంకులతో పెట్టుకోవాలి. దేవుని జోలికి పోవద్దు కదా. ఏదో సమానుల్లా మాట్లాడతారు. ఇంకొకరు థ్యాంక్ యూ జీసస్. ఏంటి నీ కొలిగా? నీతో పనిచేసేవాడా? నీ సమానుడా అని ఆలోచించు. ఈజ్ దాట్ ద వే టు థ్యాంక్ హిమ్? అట్లాగన్నా దేవునికి కృతజ్ఞత చెల్లించేది లేదు. ఇట్ షుడ్ బి అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గుండె నిండా కృతజ్ఞత భావం. అట్లా బ్రతకాలి కదా.
ఒకసారి థ్యాంక్ యూ జీసస్ అంటే తీరిపోయిందా? రుణం తీరుతుందా? ఇంకోసారి ఊపిరి పీల్చుకున్నావు, సెలవిచ్చినాడు, గుండె కొట్టుకుంది, ఇంకోసారి సరే అన్నాడు ఆయన, నీ ఊపిరి ఆయన చేతిలో. కృతజ్ఞత అట్లా చెప్తే సరిపోతుందా? భిక్షమేసినట్టు లేదా? భిక్షకుడు కాడు, గుర్తుపెట్టుకో, రాజు. భయపడు ఆయన పేరు తిన్నప్పుడల్లా. ఇంకొకరు యేసయ్యా యేసయ్యా, వాడిని కూడా దండాలనిపిస్తుంది నాకు. పెంచిన పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటా. ఒక ఆమె అంత పెద్ద కళ్ళు పెట్టి చూస్తుంది. ఎలుక దగ్గరకు వస్తే భయపడి కాకా కాకా అంటుంది, మాట వస్తలే. ఈ కాయ ఏంటి? అది ఎలుక నిన్ను మింగదు, అరిచినవి ఎందుకు? ఈ కాయ ఏంటి అంటే ఎలుక అట. ఒకటి అయితే ఆ గుడ్ల సత్యని పేరు పెట్టినాం. అంత పెద్ద కళ్ళు పెట్టి చూస్తుంది. ఇంకా బెదిరితే ఇంకా నీవు ముద్దు పేరు పెడతావా? దేవునికి తెలివి ఉందా? యూదులు దేవుణ్ణి సంబోధించే దేవుని పేరు, ఆయనకు పేరుంది కదా, యావే ఆయన పేరు పలకరు, రాస్తారు కాగితం మీద. పలికితే పిలిచినట్టు అవుతుందని భయం ఉంది వాళ్ళకు. దేవుని భయం కదా. ఆ భయం ఉండనివ్వు, ఈ చనువు రానివ్వకు, లేదు ఈ సంబంధం పాడు చేయకు. ఆయన దేవుడు, సారథసుమ, దహించు అగ్ని అయిన వాడు, విశ్వానికి యజమానుడు. ఆయన ఎలుతూ ఉన్నాడు, నిత్యుడు. హల్లెలూయా. తనంతట తనున్నవాడు దేవుడు కదా, ఎవరు చేయలేదు ఆయనను. హల్లెలూయా. కాలం ఆయనను నిర్బంధించదు. ఆది లేదు, అంతం లేదు, నిత్యత్వాన్ని నింపేవాడు ఆయన దేవుడు. ముద్దు పేరు పెడతావా పిచ్చోడా? ముద్దు పేరు పెడతావా? తక్కువ చేసినట్టు కాదా? అట్లా చేయకు. యేసయ్యా యేసయ్యా వద్దు. లేదు, ఆయన దేవుడని గుర్తుపెట్టుకొని ఆయనతో వ్యవహరించు. బ్రతుకు బాగుంటుంది. అప్పుడు దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి. సరే, గతంలో నీకు రాదు, అది ప్రేమ అనుకున్నావు, దిక్కుమాలిన ప్రేమ అది. యేసయ్యా యేసయ్యా ప్రభు అయినా యేసుక్రీస్తు అని సంబోధించు. నువ్వు వేరే వాళ్ళకి చెప్పినా అట్లా చెప్పు, ప్రార్థించినా అట్లా ప్రార్థించు. హల్లెలూయా. ఎట్లాగా? దేవుని భయంతో జాగ్రత్త. ఆయన దహించు అగ్ని అయిన వాడు. గుర్తుపెట్టుకొని ఆయనతో వ్యవహరించు, నిలుపుకుంటావు నీ రక్షణ. అప్పుడు ఆ దేవుడు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు. నీకు చాయిస్ ఇచ్చినాడు ఆ దేవుడు. దీంట్లో నువ్వు ఇష్టమైనట్టు బ్రతకడానికి లేదు కదా, పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞ ఇచ్చినాడు దేవుడు. అంతే. తిరుగులేని శాసనం. ఇట్ ఈస్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ ఆఫర్. బేరమాడే వీలు లేదు. చెరిగించినావా దేవుడు దక్కుతాడు, పలుకుతాడు నీకు. సాకులు చెప్పి చెరిగించలేదు అంటే నీలో పరిశుద్ధత కలగలేదు, పరిశుద్ధత పెరగలేదు అంటే దిక్కులేదు, నీకు దేవుడు లేడు. యెషయా ప్రవక్తని నేర్చుకుంటే నువ్వు నేర్చుకోవా? భూమి మీద ఉన్న వారందరిలో కల్లా నీతిమంతుడు యోబు చెప్పుకున్నాం. 42వ అధ్యాయం యోబు గ్రంథంలో ఏమన్నాడు? ప్రభు వినికిడితో విన్నా నీ గురించి. హల్లెలూయా. స్తోత్రం. ఎక్కువ దేవుని ఆత్మ కుమ్మరింపు మన పైన. దేవుని సన్నిధి మన మధ్యలోన. మరి జాగ్రత్త విను వాక్యం.
నీ పిల్లల్ని జాగ్రత్త చేయి, నీ బైబిల్ జాగ్రత్త పట్టుకో, ఒళ్ళు దగ్గర ఉంచుకో. దేవుడు వచ్చినాడు మన మధ్యలో. హల్లెలూయా. యోబు ఏమన్నాడు? వినికిడితో విన్నాని గురించి ఇప్పుడు కల్లారా చూసేనాక నన్ను నేను అసహించుకుంటున్నా అన్నాడు. ఎవరు? భూమి మీద ఉన్న వారందరిలో కొల్లా నీతిమంతుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? సరిపోను, నేను ఇంకా పరిశుద్ధతలో పెరగాలంటున్నాడు, నేను ఇంకా నేర్చుకోవాలి అంటున్నాడు. ఏం జరిగింది? దేవుడు తన మహిమలో కనబడ్డాడు. మహిమ అంటే పరిశుద్ధత. మళ్ళీ చెప్తున్నా, నీ గుండెల్లో నాటుకోవాలి. మహిమ, దేవుని మహిమ అంటే దేవుని పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత చూసి అంత పరిశుద్ధుడని తెలిసి అంటున్నాడు, నీచుడను అసహ్యుడను అంటున్నాడు కదా. భూమి మీద ఉన్న వారిలోకెల్లా నీతిమంతుడు యోబు అని యోబుకు తెలుసు, దేవునికి తెలుసు, సైతానికి తెలుసు. దేవుడు యోబును చూసినావా, నా స్నేహితుడు, నా దాసుడు, నా సేవకుడు. భూమి మీద ఉన్న వారిలో నీతిమంతుడు అంటే సైతాను అట్లా కాదని చెప్పలేదు. ఇట్ ఇస్ నాట్ కాంట్రడిక్టెడ్. లేదు, ఆ మాట ప్రశ్నించలేదు కదా సైతాన్. నేనేం చెబుతున్నా, భూమి మీద ఉన్న వాళ్ళందరిలోకెల్లా నీతిమంతుడు అని సర్టిఫికేట్స్ చెప్తున్నాను. యోబుకు తెలుసు, దేవునికి తెలుసు, సైతానికి తెలుసు. ఆ యోబు ఏమంటున్నాడు? నీచుడను అసహ్యుడను. హల్లెలూయా. నేర్చుకుందాం మరి యోబు నేర్పిన పాఠం. నేను నా అడుగుల గురించి లెక్క చెప్పగలను, అయితే నా సృష్టికర్త దయకోరిత హక్కుల పోరాటం చేయనన్నాడు. అది నేర్చుకుందాం, ఇది నేర్చుకుందాం. పరిశుద్ధతలో పెరగడం. ఇంకో మాట, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగునుగా కన్నాడు కదా, అది నేర్చుకుందాం. ఇంకేమన్నాడు? నేను చచ్చే వరకు కూడా నా మనస్సాక్షి నా మీద నింద మోపకుండా బ్రతుకుతా అన్నాడు. ఇంకేమన్నాడు? నా నీతి వదిలిపెట్టనన్నాడు. అది నేర్చుకుందాం. ఇంకేమన్నాడు? ఆయనే నన్ను చంపిన నేనైతే ఆయననే హత్తుకుంటా. 2 రోజుల క్రితం నేను పెంచిన పిల్లోడు, వాడు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మెలకువలో దేవుని చూసినాడు. ప్రార్థిస్తున్న మా ప్రార్థనలో వాడు ఉన్నాడు. దేవుడు కనిపించినాడు ప్రార్థనలో, దర్శనంలో. వాడు భయపడి కళ్ళు తెరిచినాడు. 7 ఏళ్ల వయసు. కళ్ళు తెరిచినా దేవుడు కనబడుతున్నాడు వాడికి. అగ్ని జ్వాలల్లో అగ్ని స్వరూపిగా ఊనికిపోతున్నాడు. జమడలు వస్తున్నాయి, పెద్దగా ఏడుస్తున్నాడు. అంకుల్ నా దేవుడు కనబడుతుంది. సరే, మంచి పెంచిన వాడు కొంచెం సర్దుకుంటున్నాడని విని పిలిపించినాను. ఏమన్నాను? 2 రోజుల్లో నువ్వు రావాలి మీ అమ్మని తీసుకొని. రాకపోతే నేను వస్తా, నీ ఉండే స్థలానికి వచ్చి, ఊరికి దూరం వచ్చి లాక్కొస్తా అక్కడి నుంచి తన్ని నేర్పుకోవడానికి. వచ్చినాడు, మధ్యరాత్రి వచ్చినాడు, తన్ని నేర్పుకున్నాను. అంత కొడితే అని నన్ను పట్టుకొని ఏమంటున్నాడు? నువ్వు కావాలి అంకల్, నాకు నేను దేవుని వదిలిపెట్టా, నేను బ్రతుకు మార్చుకున్నా, మంచి బ్రతుకు తిప్పండి. వాడికి రోషం వచ్చింది, బాధపడుతున్నాడు. నేను దేవుని నొప్పించిన, నిన్ను నొప్పించిన, కొంచెం మంచి బ్రతికి చూపిస్తా అంకుల్ అంటున్నాడు కదా. సరే బ్రతుకు పో అని చెప్పిన. ఆడేమంటాడు? అంత కొడితే నన్నే పట్టుకుంటున్నాడు కదా. ఆడేమంటున్నాడు? అమ్మ నాయన ప్రేమ అందించినావు నాకు, నీ దూరం పోతే బ్రదర్ నాకు వీలు కాదు. పెంచిన కొంచెం ప్రేమకి వాడు అట్లా అంటే, నీ వేరే దిక్కుందా దేవుడు తప్ప? ఇంకెవరన్నా నిన్ను ప్రేమిస్తారా ఆయనలాగా? ఆయన ఒక్కడే కదా మనకుంది. యోబు ఏమంటున్నాడు? ఇంత మంచి బ్రతికితే ఆస్తి అంతా పోయింది ఒకరోజు. తన సేవకులంతా చచ్చిపోయినారు, 2 ముగ్గురు తప్ప.
పిల్లలు 10 మంది ఒక్కసారి చచ్చిపోయినారు. దేహమంతా రోగాలు వచ్చినాయి. పెంట కుప్ప మీద కూర్చొని చిల్లపెంకుతో గీరుకునే వేళ ఏం మిగిలింది? ఆ మనిషికి ఏం మిగిలింది? భూమి మీద అయితే ఆశ లేకుండా పోయి ఉంటుంది కదా. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని పౌడర్ పెట్టుకొని కూర్చొని ఉంటాడా పెంట కుప్ప మీద? లేదు, ఆత్మగౌరవం కూడా మిగలేదు. ఏం మిగలేదా మనిషికి? దేవుడు తప్ప. ఏమంటున్నాడు? చచ్చినా నేను మళ్ళీ ఈ దేహంతో నా దేవుణ్ణి చూస్తా. హల్లెలూయా. ఈ భూమి మట్టుకు కాదు నా విశ్వాసం. పునరుత్థానం ఉన్నదని నమ్ముతున్నాడు. నేను దేవుణ్ణి కలుసుకుంటా, నేను ఎప్పటికీ దేవునితో ఉంటా అనే నిరీక్షణ విడిచిపెట్టలేదు కదా. దేవుడు ఉన్నాడు ఆ మనిషికి. దేవుని బట్టి ఆశ ఉంది, నిత్యత్వం ఉందనే ఆశ ఉంది. అయితే నేర్చుకుందాం ఆ మనిషి దగ్గర. ఎంత పలికినాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నారు, ఆ మండుచున్న అగ్నిగుండంలో మీరు మమ్మల్ని వేస్తే మా దేవుడు మమ్మలను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఆ మండుచున్న అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి మా దేవునికి చేతన అవుతుంది. సర్వశక్తిమంతుడు ఆయన. ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఆ దేవుణ్ణి మొక్కుతాం. ఇది విశ్వాసం. మరి ఈ సమయం నువ్వు తలుచుకు, నీ మనసు ఎట్లా ఉంది? కష్టం వస్తే వదిలిపెడతావా? నువ్వు ఆలోచించు. పరీక్షించబడ్డావు అనుకో, ఎంతవరకు నిలుస్తావు? ఎంతవరకు నిలుస్తావు? ఉందా సత్వ? ఈ ప్రేమ దేవుని కొరకు ఉందా? ఇంత ఉందా? దేవుడు ఇచ్చినవి అన్నీ తీసేసినాడు యోబు దగ్గర. ఎందుకు రాయించినాడు? చదివి నేర్చుకోవాలని కాదా? నన్ను పరీక్షించుకున్నాడు దేవుడు. దేహంలో వచ్చిన శ్రమల గురించి అయితే బైబిల్లో యోబు పలికిన మాటలు పలకగలను. పరీక్షించుకున్నాడు దేవుడు. కాలంతా కూలిపోయి రక్తం అంతా మడుగుగట్టి కాలు చుట్టూ ఎముక పాడైపోయారు అందరూ మీరు పడినప్పుడు. అణువు నొప్పి చెబుతుంటే పగలెక్కడ రాత్రి ఎక్కడ ఉపశమన లేదు. తాను కులాడిపోతూ ఉండింది దేహం. ఆశ తెచ్చుకున్న దేవుని బట్టి ఎదురు చూసినా నా దేవుని కొరకు. ఓసారి ఏం చేసినాడు? దేవుడు వచ్చి ముట్టుకున్నాడు, కొత్త ఎముక సృజించినాడు, బ్రతికించినాడు, నన్ను బాగు చేసినాడు. పరీక్ష తీరింది. ఎన్నో మార్లు కదా. మరి పెద్ద విషయాలు ప్రార్థిస్తుంటే కూడా ధర చెల్లిస్తావా అన్నాడు కదా దేవుడు. నా సేవ ఆరంభంలో అడిగినాడు, ఆత్మల ఐశ్వర్యం ఏం కోరుకుంటావు? ఆత్మలని అడిగిన. కటిగా దారిద్ర్యం అనుభవించినా కదా 2 సంవత్సరాల నుంచి పరిస్థితి దేవుడు మార్చినాడు. అప్పటి వరకైతే ప్రతిరోజు కన్నీళ్ళే. మరి నేను ఒప్పుకున్నా కదా, ఇష్టంగా ఆత్మలు కావాలని కోరుకున్నా కాబట్టి శ్రమ ఒప్పుకున్నా, దారిద్ర్యం ఒప్పుకున్నా. నేనేం చెబుతున్నా, నువ్వు పరీక్షించబడితే నిలుస్తుందా నీ విశ్వాసం? నిలుస్తుందా దేవుని ఎడల నీ ప్రేమ? దేవుడు ఇచ్చినవన్నీ తీసేస్తా యోబు దగ్గర. ప్రేమ తన సొంతం, నిలిచింది ప్రేమ. అన్ని పరీక్షలు తట్టుకొని నిలిచింది ప్రేమ. అది తన సొంతం. దేవుడు ఇచ్చినవి తీసేసినాడు. ప్రేమ తన సొంతం దేవుని ఎడల నిలిచింది. అంత అగ్ని పరీక్షకు నిలిచింది, గెలిచింది. ఆ ప్రేమ గెలిచింది. నీ ప్రేమ ఉంటుందా? ఆలోచించు. మరి ఆత్మవిమర్శ చేసుకో, మనసులో తీర్మానం చేసుకో. దేవునికి మాట ఇవ్వు. ఏమని? ప్రేమిస్తా ప్రభువా నిన్ను, ఏది ఏమైనా, దిక్కులు తారుమారైనా, అంత నన్ను విడిచిన ప్రేమిస్తా ప్రభువా నిన్ను, విడువనెప్పుడని నువ్వు చెప్పు. ఆఖరి ప్రార్థన వరకు ఆగుతావా? ఇప్పుడు చెప్పవచ్చు, నిన్ను ఎవరు ఆపినారు? అయితే
మంచిగా మాటిస్తే దేవునికి మాట తప్పకు, బొంకకు దేవుని దగ్గర. నా కొరకు చెబుతావా దేవునితో? అర్థం లేదు కదా. నా కొరకు బ్రతుకుతావా? దేవునికి మాటిస్తే నిలబెట్టుకోవాలి భయంతో కదా. దేవునితో ఆడుకోరు. కాబట్టి నిజంగా నీలో దేవుని ప్రేమ అట్లా నిన్ను వశపరుచుకుంటే అప్పుడు చెప్పు ఏమని, నా ప్రేమ నిలుస్తుంది ప్రభా, నా ప్రేమ గెలుస్తుంది, విడువను నిన్ను ఎంత నీవు పరీక్షించినా. టేక్ మీ టు ద లిమిట్స్ అండ్ బియాండ్. మానవ శక్తి పొలిమేరకే తీసుకుపోతావు, పొలిమేర దాటి తీసుకెళ్తావు. నా ప్రేమ అయితే నిలుస్తుంది. నీ ఎడల నా ప్రేమ మారదు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు కదా ప్రభా, నేను కూడా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా. నమస్కారం అండి అని ఎవరన్నా అంటే మళ్ళీ నమస్కారం అండి అనాలి కదా. దట్ ఈస్ ద రైట్ రెస్పాన్స్. శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తే శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమించు. ఆయన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించినాడు. నువ్వు కూడా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించు. సరైన ప్రతిస్పందన దేవుని ఎడలా చూపు. సరే, యోబు దగ్గర నేర్చుకునేవి చెప్పినా కదా. దిక్కుతో చనివేళ ఏం చేసినాడు? ముఖం నేల మీద పెట్టి దేవుణ్ణి మొక్కినాడట. సమృద్ధిలో మొక్కినాడు. అంత పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడిలా దేవుణ్ణి మొక్కినాడు, అంత మంచి మొక్కినాడు. మురిసిపోయి దేవుడు రాయించినాడు ఏమని? దేవునికి విరోధంగా ఒక్క మాట పలకలేదట ఆయన. హల్లెలూయా. చూడు, నువ్వు పలకకు దేవునికి విరోధంగా ఎప్పుడు కూడా. చిన్న కష్టం వస్తే దేవుడు విడిచినాడు, దేవుడు మరిచినాడు, దేవుడు అన్యాయం చేసినాడని పలకడం నేను విన్నాను. దేవుని మొక్కని వాళ్ళే బాగున్నారు. ఇంత నిష్ఠ దేవుని మొక్కితే ఎన్ని కష్టాలు. ఈ దిక్కుమాలిన మాటలు నువ్వు పలికితే ఆయన బాధపడతాడట. ఆయన ఎందు భయభక్తులు గలవారు మాట్లాడుతూ ఉంటే ఆయన చెవి యోగ్యాలకిస్తాడట, బాధపడతాడట. నీవు కాని మాటలు పలికితే పలకకట్లాగా వ్యర్థంగా ఆయన పేరెత్తకు, ఆయన పేరెత్తకు. దోషిగా తీరుస్తాడు కదా దేవుడు, లెక్క అడుగుతాడు కదా, నీకు శిక్ష పెడతాడు కదా. ఎందుకు పోగొట్టుకుంటావు ఒట్టి మాటలతో? వాక్యం కూడా వ్యర్థంగా ఎత్తకు, దేవుని పేరెత్తకు. అనవసరంగా చిక్కుళ్ళు పడతావు కదా. అయితే యోబు దగ్గర నేర్చుకుందాం ఈ మంచి పాఠాలు. భూమి మీద ఉన్న అందరిలోకెల్లా నీతిమంతుడు. మరి అప్పుడు అంత నీతి చూపితే సిలువకి ఇవ్వాల. నీ ధర్మశాస్త్రం ఉంది, సిలువలో ప్రభు ప్రేమ చూసినావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. బాప్తిజం పొందినప్పుడు ఏం జరిగింది? నీ గుణం తీసేసి ఆయన గుణం ఇచ్చినాడు. లేచినప్పుడు నీళ్ళలో నుంచి ఏమంటున్నావు? ఆయనలా బ్రతుకుతా, పునరుత్థాన బలముతో బ్రతుకుతా. ఆయన గుణం ఇచ్చినాడు, ఆయన శక్తి ఇచ్చినాడు, ఆయనలా బ్రతుకోవచ్చు. ఒక అర్పణ చేత పరిశుద్ధ పరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడని రాసింది. నువ్వు పరిపూర్ణుడవు కావడానికి కావలసినవన్నీ నీకు ఇచ్చేసినాడు. నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు నీ పేరుతో చెక్ రాసినాడు, ఎన్కాష్ చేసుకోవాలి. గవర్నమెంట్ చెప్పినట్టు 2000 చిల్లర ఇస్తావు నీకు, మితి లేకుండా బ్లాంక్ చెక్ ఇచ్చినాడు నీ పేరుతో కదా. నువ్వు పరిపూర్ణతలోకి ఎదగడానికి కావాల్సినవన్నీ ఇచ్చేసినాడు. స్వాతంత్రించుకోవడం మిగిలింది. ఏం చెబుతున్నా మరి ఆగొద్దు. అందుకే నేను పరిశుద్ధుడను కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు. వాళ్ళకంటే వీళ్ళకంటే బాగున్నాను పోల్చుకోకు ఇంకెవరితో. క్రీస్తు మన మాదిరి. చూడు, దేవుడు పలికిన మాట, నేను పరిశుద్ధుడను అంటే ఏమంటున్నాడు? నేను నీకు మాదిరి. అందుకే తృప్తి చెంది ఉండకు, చేతగాదనకు. దేవుడు ఇచ్చినాడు. నా కృపని చాలన్నాడు కదా. అంటే ఏమన్నమాట? నా కృప నీ చాలంటే నేను నీకు తోడు. అపోస్తలుడు పౌలు అన్నాడు, అందరికంటే ఎక్కువ శ్రమ పడ్డా అన్నప్పుడు మేము కాదు శ్రమ పడ్డది దేవుని కృప అన్నాడు కదా. కృప అంటే
ఏదో ఆలోచనలో మిగిలేది తన పక్షంగా పోట్లాడి గెలుస్తుందా? దేవుడు అన్నమాట. దేవుని దయ అంటే నా కృప నీకు తోడు, అంటే దేవుడే నీకు తోడు, నీతోనే ఉంటాడు, నీ యుద్ధాలు ఆయన చేస్తాడు, నీకు జయమిస్తాడు, నీకు ఆలోచన చెబుతాడు. అయితే ఓ దేవుని సేవకుడు దర్శనం చూసి చెప్పినాడు ఏమని, ప్రభుతో కలిసి నడుస్తున్నాడు కనిపించిందట. ఒక కష్టం వచ్చిందట. ఆ కష్టంలో చూస్తే 4 అడుగులు కనబడ్డాయట. మామూలు నడిచిన దారి కష్టం వచ్చినప్పుడు రెండే అడుగుల జాడలు కనబడితే అడిగినాడట ప్రభుని, ప్రభు నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు? 2 అడుగులు కనబడుతున్నాయి చూడంటే, నా కుమారుడా నీ కష్టం వచ్చినప్పుడు నేను ఎత్తుకొని నడిచినా అని చెప్పినాడట ప్రభు. ఆయన ఏమనుకున్నాడు? తన అడుగులు అనుకున్నాడు కదా. లేదు, ఒకసారి నేను పడుకోబోతుంటే అలసిపోయి ప్రభు స్వరం వినిపించింది, శ్రమ వస్తుంది, లేచి ప్రార్థించు. ముఖాల మీద ఉన్నది ప్రార్థన మొదలు పెట్టడం గుర్తుంది. నాకు ఎప్పుడు మెలకు వచ్చినప్పుడు చూస్తే పడుకొని నన్ను దిండేసుకొని దుప్పుడు కప్పుకొని అంతా అవి స్టక్డ్ ఇన్, చిన్నపిల్లల్ని అంత జాగ్రత్త వేస్తుంది కదా తల్లి, అట్లాగా. అయితే ఏమైంది, నాకు ప్రార్థన చేసుకోవడం కదా నాకు గుర్తు, పడుకుంది ఎప్పుడు నన్ను ఇంత జాగ్రత్త చేసింది ఎవరు అని అనుకుంటుంటే కిటికీల నుంచి దూరం చుక్కలా కనబడ్డది. దగ్గర వస్తూ గొప్ప వెలుగు కనబడి ప్రభు కనిపించి ఆ వెలుగులే అంటున్నాడు, నా కుమారుడా నీకు మరణాపాయం వచ్చింది, ఇప్పుడు నా చేతుల్లో నేను ఎత్తుకున్నా, నేనే నిన్ను నిద్రపుచ్చింది అని చెప్పినాడు. హల్లెలూయా. చూడు, నా కృప నీకు చాలు అన్నప్పుడు ఏమన్నమాట, దేవుడే, అచ్చంగా దేవుడే, మొత్తం దేవుడే నీకు తోడు. హల్లెలూయా. నీకేం తక్కువ కదా. అందుకే అర్థమైనప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఎప్పుడు బలహీనుడను ఇప్పుడు బలవంతుడను. ఎందుకు? దేవుడు తోడు దొరికినాడు కాబట్టి. నా శ్రమల్లో కూడా నేను అతిశయిస్తాడు. ఎందుకు? దేవుడు తోడు కాబట్టి. నీ బలహీనతలు నా శక్తికి చోటు అన్నాడు కదా దేవుడు. మీ శ్రమలు, మీ బలహీనతలు నా శక్తికి చోటు అన్నాడు దేవుడు. కాబట్టి గుర్తు చేసుకో, దేవుని తోడు నీకు దొరికినాక మరి ప్రయత్నం చేయి, ఆయన రూపులోకి మారడానికి ఆశ పెంచుకొని. నీ ఆశ లేకుండా, నీ ప్రయత్నం లేకుండా వీలు కాదు కదా. పునాది ఉంటేనే గోడ కడతారు, కప్పేస్తారు, అట్లా చెబుతున్నాను. ధర చెల్లించడానికి నువ్వు ఒప్పుకోవాలి కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ఏమంటున్నాడు దేవుడు, నేను పరిపూర్ణుడను గనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలంటున్నాడు. ఇంకా దాంట్లో ఇంకో తలంపుకు తావులేదు. పరిశుద్ధత కోరినాడు దేవుడు, పరిపూర్ణత కోరినాడు దేవుడు. అడుగు పరిపూర్ణత కొరకు. అయితే దేవుడు సహాయం చేస్తాడు కదా, అన్ని ప్రయత్నం ఉంది. ఈ రీతి సిద్ధపడుతూ అప్పుడు అడుగు. కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేసే ఆత్మను నాకు ఇమ్మని అప్పుడు అడగాలి. పునాది లేకుండా నువ్వు గొడగడతావా, కప్పేస్తావా? మిగులుతుందా? లేదు. పరిశుద్ధతలో పెరుగుతూ పరిపూర్ణతల్లోకి ఎదుగుతూ అప్పుడు అడుగు, ప్రభా నేను విజ్ఞాపన చేస్తా, నీ ఆత్మ సాయం చేయమని అప్పుడు అడుగు. అర్థం ఉంటుంది కదా, అప్పుడే అర్థం ఉంటుంది. 2 పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఈ భూమి ఆకాశాలంతా గతించేవి, దేవుడు అగ్నితో కాల్చేస్తాడట. మరి ఏ క్షణమో ప్రభు రాకడా. ఇది పరిస్థితి అయితే ఎట్లుండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి, దేవుని భయంతో బ్రతకాలని దేవుడు గుర్తు చేసినాడు ఈ చోట. నీకు తెలుసో లేదో నేను చెబుతావు మాట,
భూమికి దగ్గరలో జూపిటర్ కంటే పెద్ద గ్రహంలాగా ఉందట, భూమికి దగ్గర వచ్చిందట. ఇప్పుడు ఉంది, నాసా అని ఉంది అమెరికాలో, ఇక స్పేస్కి సంబంధించిన ఆర్గనైజేషన్ NISA అంటారు. వాళ్ళు ఏమంటున్నారు, అది ఫ్లయింగ్ సాసర్ కాదు అంటున్నారు. ఇట్స్ నాట్ ఎ మదర్ షిప్ ఆల్సో. ఇంకేమంటున్నారు, అది గ్రహం కాదు. పోయిన ఆదివారం మీరు సాక్ష్యాలు విన్నారు ఓపికగా. ఏంటి ప్రత్యేకత? మరి నాతో ఉండేవాళ్ళు దేవుని సేవకులు అంతా, అసోసియేట్ పాస్టర్స్ అంతా, నా సాయం చేసేవాళ్ళు కూడా సాక్ష్యం చెప్పినారు. ఆ రోజు ఎట్లుండింది, గ్రహాలన్నీ ఒకవైపు వచ్చినట్టుంది కదా. అప్పుడప్పుడు వస్తాయి గ్రహాలన్నీ ఒక దిక్కు. అది మామూలుగా ఏ గ్రహం దాని పరిధిలో తిరుగుతూ ఉంటుంది కదా. ఎవ్రీ ప్లానెట్ హ్యాజ్ ఇట్స్ ఆర్బిట్. గ్రహం ఆర్బిట్లో తిరుగుతుంది. ఈ గ్రహాలు ఆర్బిట్ వదిలిపెట్టి రావు, లేదు. భూమి దగ్గర వచ్చింది ఏంటి మరి? జూపిటర్ అంటే భూమి కంటే 5 అంతలు పెద్దగా ఉన్న ఒక గ్రహం. భూమి కంటే 5 అంతలు పెద్ద, దాని పరిధిలో తిరుగుతుంటుంది సూర్యుని చుట్టూ కదా. జూపిటర్ రాలేదు భూమి దగ్గర, దాన్ని లాంటి చాలా పెద్దగా ఉందట. కొత్త భూమి కొత్త ఆకాశం అన్నాడు కదా దేవుడు. అదేనేమో అంటున్నారు సైంటిస్టులు అంటున్నారు. దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు అంటున్నారు ఏమని, బైబిల్లో రాస్తుంది కొత్త భూమి కొత్త ఆకాశం, అదేనేమో అంటున్నారు. భూమికి దగ్గర వచ్చింది. దేవుని రాకడ ఇంత దగ్గర అయితే నువ్వు నిన్నట్లాగే ఈరోజు బ్రతుకుతావా? నేను వాడిని పెంచిన పిల్లోని బాగా కొట్టి, వాడి దేవుని చూసినాడు కదా, అందుకొరకు కూడా ఇంకెక్కువ కొట్టినాను. దేవుని చూసినాక ఇట్లా చేయొద్దు, నువ్వు తప్పటడుగు లేకూడదు. అంత కోపం వస్తే కూడా వాడు వచ్చి పట్టుకొని ఏడుస్తుంటే, పిచ్చోడా ఎందుకు చేసినావు అట్లాగా ఆయన, అంతకంటే నాకు రావు తిట్లు. మరి అయితే దేవుని రాకడకి ఇన్ని గుర్తులు నీకు కనబడతా ఉంటే నిన్నట్లాగా ఈరోజు బ్రతుకుతావు పిచ్చోడా అని తిట్టాలి కదా. ప్రయత్నం చేయవా? ఇంకా మంచి బ్రతకడానికి చేయాలి కదా, ఆయన రూపులోకి మారడానికి, పరిశుద్ధతలో పెరగడానికి. యెషయా ప్రవక్త నేర్చుకున్నాడు, యోబు నేర్చుకుందాం. ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, నీకు పరిచయం పెంచుతాడు, చిరదీస్తాడు, నిన్ను తన స్నేహానికి ఆహ్వానించినాడు కదా. మీరు నా ఆజ్ఞలు జరిగిస్తే నా స్నేహితులు అన్నాడు కదా. సాయం చేస్తాడు దేవుడు, తప్పగా సాయం చేస్తాడు. నీ ఆశతో మొదలు, తర్వాత ఏం కావాలి? నీ తీర్మానం కావాలి. ఇంకేంటి? పట్టుదల. నీకు ఇవి లేకుంటే, ఆశ, తీర్మానం, పట్టుదల, ఈ రోషం లేకుంటే పునరుత్థానంలోనికి డొలుకుంటే వెళ్ళిపోవు నీవు. యుల్ నెవర్ డ్రిఫ్ట్ ఇన్ టు రిజరక్షన్. నువ్వు పునరుత్థానంని కావాలంటే నువ్వు ప్రయత్నం చేసి పొందుకునేది అది. నీ వంతు ప్రయత్నం ఉంది. అదృష్టవశాత్తు అనుకోకుండా సడన్గా లేచి ఎగిరిపోవు దేవుని చేరు. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. అదృష్టవశాత్తు యాక్సిడెంటల్గా జరిగేది కాదు. నీవు భయముతో వణుకుతో నీ స్వరక్షణ కాపాడుకొని కొనసాగించుకోవాలి. నాకు సడన్గా టైం గుర్తొచ్చింది. మీ ముఖాలు చూస్తే ఎటు పెట్టినారు ముఖాలు? ఈరోజు తప్పకుండా ఆలస్యం అవుతుందేమో. ఇంకేంటి, పగవాడా నీ చేతికి దొరికి తినా, ఈరోజు స్పెషల్ వండితే చల్లగైపోతుంది అంతా. మీరు అంతా అన్ని మాటలు అంటారా అన్నారు, కానీ అట్లాంటి లుక్కులు ఇస్తున్నారు. అయితే 12:30 అయింది అంతే. మరి అందుకే ప్రభా నాతో మాట్లాడమని, నా హృదయం తెరవమని ప్రార్థిస్తూ వినండి, వాక్యం నాకు నేర్పించు ప్రభా అని. నిన్నట్లాగా ఈరోజు ఉండదు. నీ గుండెకు గ్యారెంటీ లేదు.
మన పాస్టర్లు ఉండే చోట కూర్చొని ఉన్నా. క్యారల్స్కి అందరు పోయినారు. హరి అక్కడ ఉండి నాకు సాయం చేస్తాడు కదా, కోఆర్డినేట్ చేస్తాడు, నాకు చెప్తాడు గంట ఫోన్ చేసి. ఒకడే ఉన్నాడు పాపం, పొట్టేసుకొని. నేనున్నా, ఆయన తొట్టి మనిషి కూడా కాదు. నేను కూర్చుని మధ్యరాత్రి ఆయనతో పాటు చూస్తే ఇదివరకు లేని వస్తువు అక్కడ ఉంది. లేని వస్తువు అంటే కొత్త వస్తువు ఉండాలి కదా. డొక్కు ఫ్రిడ్జ్ ఉంది అక్కడ. ఎక్కడిది అంటే నేనే తెచ్చిపెట్టినా, నేను మా ఇంట్లో అని చెప్పినాడు. దాని మీద ఏమని రాసింది, 10 years వారంటీ అని రాసి, 10 ఏళ్ళు గ్యారంటీ అంట. చూడు ఫ్రిడ్జ్కి, గోడ్రేజ్ ఫ్రిడ్జ్. వాళ్ళేం నాకు కమిషన్ ఇస్తలేరు, నేను చూసింది చెప్తున్నా. అయితే ఒక్కొక్కరు మన చెందిన దేవుని సేవకులు వాక్యం చెప్పి అయితే అంటారు కదా, నాకు అట్లా రాదు మామూలుగా అంట. అయితే నీ గుండెకు గ్యారంటీ లేదు ఒక్క క్షణం కూడా. ఎప్పుడు గుట్టుకుమంటావు కదా చిట్టి చిలకమ్మ. పిల్లలు చెప్తారు కదా రైమ్స్, చిట్టి చిలకమ్మ అని చెప్పినాక గుట్టుకుమన్నావా అంటారు కదా. పండు తిన్నావా గుట్టుకుమన్నా. నీ గుండెకు గ్యారంటీ లేదు ఒక క్షణం, ఒక క్షణం కూడా. ఇంకోసారి ఊపిరి పీల్చుకుంటావేమో నీకు తెలీదు. దేవుని సేవకుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినాక అమెరికాలో అంటే ఇక్కడ ఎముకలన్నీ కట్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తారు, గుండె అంతా కట్ చేస్తారు, రిపేర్ అంతా చేస్తారు. అప్పుడు వెంటిలేటర్ మీద పెడతారు. దేవుళ్ళు అవయవాలు చేసే పనులని ఒక మెషిన్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ ప్యూరిఫై అవుతుంటుంది, గాలి రావడానికి, అన్నీ. గుండె కొట్టుకోవడానికి, గుండె కొట్టుకుంటే రక్తం ప్రసరిస్తుంది. ఆ పని కూడా మెషిన్కి అప్పచెప్తారు. కాసేపు లీవ్ దొరుకుతుంది గుండెకి. అంతే కుట్లు అయిపోయాక ఆక్సిజన్ పెడతారు కదా. అది తీయక ముందు డాక్టర్ వచ్చి చెప్పినాడట, ఇది ఆక్సిజన్ మాస్క్ తీస్తా, నువ్వు మంచిగా ఊపిరి పీల్చుకో ఒకసారి అన్నాడట. ఆ దేవుని సేవకుడు మా బాబాయ్ అవుతాడు, పాస్టర్ విశాఖర్ గారు. ఆయనే చెప్పినాడు నాకు. అనుకున్నాడట, ప్రభా ఊపిరి నేనెట్లా పీల్చుకుంటా, నువ్వు ఇవ్వకపోతే. బెల్షస్సరు రాజుతో దేవుడు ఏమన్నాడు, నీ ఊపిరి ఎవరి చేతిలో ఉన్నదో ఆ దేవుని మహిమపరచవు ఎందుకని అడిగినాడు కదా. తప్పు పట్టినాడు కదా, నిలదీసి అడిగినాడు కదా, తూకమేసినా నువ్వు సరిపోలేదన్నాడు. అప్పుడే రాజ్యం పోయింది, ఆ రాత్రే చచ్చినాడు. అయితే ఏదో పలికినాడు దేవుని సేవకుడు, ఊపిరి నువ్వు ఇవ్వాలి కదా ప్రభా, మరి నీ దయ నువ్వు ఇస్తే తీసుకుంటా. గుర్తుపెట్టుకో, ఇంకోసారి ఊపిరి పీల్చుకుంటావో లేదో తెలీదు. ఏమంటున్నావా అంత కలిపి అంటే, పాకిస్తాన్ వాళ్ళు నేను ఎత్తి మీద బాంబు వేస్తారేమో, అటమ్ బాంబు. వీలుంది, మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, ఏరోప్లేన్స్ ఉన్నాయి. వాళ్ళకి హైదరాబాద్ చాలా ఇష్టం. నీ ఇష్టం తర్వాత. అయితే ఏ క్షణమో విడిచేది ఉంటే ఈ దేహం, ఈ భూమి అంతా దేవుడు కాల్చేస్తాడు కదా. మరి ఇది గుర్తుపెట్టుకొని బ్రతకాలి. ఈ లోకం మట్టుకు కాదు, లోకం కొరకే బ్రతికేది కాదు. నేనేం చెబుతున్నా, మరి సన్యాసం పుచ్చుకోమంటున్నానా? కాషాయ బట్టలు వేసుకొని కమడలం పట్టుకొని హిమాలయాలకు పోమని చెప్పడం లేదు. దేవుడు ఏమన్నాడు, ఈ లోకాన్ని అనుభవించే వాళ్ళు అమితంగా అనుభవించక అన్నాడు. అంటే ఏమన్నమాట, డబ్బు ఇచ్చినాడు, దేవుడు అనుభవించు, పదవి ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. నువ్వు ఉన్న స్థితిలో దేవుణ్ణి మహిమపరచు, మనుషులకు ఆశీర్వాదంగా ఉండు, ఆనందించు దేవుళ్ళు. అయితే దేవుడు ఇచ్చినవన్నీ కూడా వదులుగా పట్టుకో, వదులుగా పట్టుకో అనే మాట గుర్తు చేస్తున్నాను. లోకం అనుభవించే వాళ్ళు అమితంగా అనుభవించక అని రాసింది కదా. మరి సిద్ధపాటుతో బ్రతుకుదాం. 1 పేతురు 2:9, మనం దేవుని కొరకు ఎన్నుకోబడిన వాళ్ళమాట. వీఆర్ చోజన్ బై గాడ్. దేవుడు ఏరుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఇంకేంటి, రాజులైన యాజక సమూహం అట, పరిశుద్ధమైన జనాంగం అట. వీఆర్ ఎ హోలీ పీపుల్. పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు. గుర్తుపెట్టుకొని బ్రతుకుదాం. దేవునికి ప్రత్యేకం మనం, దేవునికి
స్వాస్థ్యం, మనం దేవునికి చెందిన ప్రజలం కదా. 1 పేతురు 2:5 సజీవమైన రాళ్ళం అని రాసుంది. సిద్ధపరుచుకుంటున్నాడు దేవుడు తన కట్టడంలో. ఎట్లాగా? పవిత్రమైన యాజకులమట. హల్లెలూయా. పవిత్రమైన, పరిశుద్ధమైన, దేవునికి ప్రత్యేకించబడిన యాజకులు. యాజకుల మీద నూనె పోసేవాళ్ళు, అభిషేకించేవాళ్ళు. ఏమని? ఎందుకు? దేవునికి ప్రత్యేకం, పరిశుద్ధంగా బ్రతకాలి. కాబట్టి విశ్వాసుల గురించి దేవుడు ఏమంటున్నాడు? పవిత్రమైన, అభిషేకించబడిన దేవుని యాజకులమట. దేవుని యాజకులమట. దేవునికి ఆత్మీయ సంబంధమైన అంగీకార బలులు అర్పించడానికి, కృతజ్ఞత చెల్లించిన బలియాగంతో పోల్చున్నాడు దేవుడు. దేవునికి అంగీకారమైన బలులు అర్పించడానికి ఆత్మీయ బలులు. నీవట యాజకుడవట, దేవునికి ప్రత్యేకమట. అందుకే పవిత్రం అనే మాట మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను నీకు. మీరు కాగితాలు చాలుంటే భయపడొద్దు. నా కొరకు రాసుకున్న, అండర్లైన్ చేసి వేరే వేరే రంగుల పెన్నులతో దేవుడు చెప్పమన్న మాటలు మాత్రమే త్వర చెబుతున్నాను. 12:40 కావస్తుంది అంతే. హెబ్రీ 13 12-13 వచనాలలో చదువుతాం. దేవుడు తన రక్తంతో పవిత్రపరిచినాడట తన కొరకు. హరితిగా నిన్ను పవిత్రపరచడానికి గవిని వెలుపట శ్రమపడ్డాడు. నిజం, ఆయన నింద భరిస్తూ గవిని వెలుపటికి వెళదాం ఆయనని కలుసుకోవడానికి. అవును, అది గుర్తు చేస్తున్నాను. శిలువ యాగం అంతా ఎందుకు? నిన్ను పవిత్రపరచడానికి. మనం పవిత్రంగా బ్రతకకుంటే ఆయన రక్తాన్ని కాళ్ళతో దొక్కినట్టు కదా. అంత శిలువ యాగం నీ కొరకు దండగైనట్టు కదా. అందుకే గుర్తుపెట్టుకు, ఆ శిలువ యాగం నిన్ను పవిత్రం చేయడానికి. హెబ్రీ 12:14 సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానం కలిగి ఉండమని రాస్తుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కొంతమందితో సమాధానంగా బ్రతికి ఉండ వీలు కాదు, లేదు. ఇక వలపడదు. వాళ్ళంతా హద్దులు మీరి కష్టపెడతా ఉంటారు. తెంచుకునేదే బాగుంటుంది. ఇప్పుడు చూడు, వాడిని అంత కొట్టినాక నేనేం చెప్పినాను? చర్చికి రావద్దు, నా ముందు రావద్దు, బ్రతుకులో మళ్ళీ ఒకసారి అని చెప్పినాను. అయితే అట్లా పట్టుకొని దూరం ఉండి బ్రతకలేను అంకుల్, నన్ను చర్చికి రా, నీకు దూరం ఉండలేను అని చెప్పిన. నిన్ను చర్చికి రానిస్తే వేరే వాళ్ళ నా ముఖాన్ని ఉమ్మేస్తారు, ఇట్లా అటువంటి రానిచ్చినాడని. సరే చర్చికి వద్దు, పెంచినా కదా నేను పిలుస్తాలే, నువ్వు మంచిగా బ్రతికితే అని చెప్పిన. అయితే వాడు నమ్మక ద్రోహం చేసినవాడు, దేవునికి ద్రోహం చేసినాడు, నాకు ద్రోహం చేసినాడు. అయితే తెంచుకున్నా నేను అనుకున్నా కదా. 5 నిమిషాలకు ఏమైంది? తీర్మానం మారిపోయింది. ఏం చెప్పిన వాడికి? అరే నిన్ను పిలుస్తాలే, ఏడోక. హల్లెలూయా. ఎందుకు? వాడికి నేర్చుకునే మనసు ఉంది, నేర్చుకునే తీరుంది, నేర్చుకునే గుణం ఉంది కదా. తప్పు ఒప్పుకుంటున్నాడు, వదిలిపెడతా అంటున్నాడు కదా. అయితే ఒక్కొక్కరు ఉంటారు తప్పే ఒప్పుకోరు, ఇంకెక్కడ వాళ్ళకి నేర్పేది వీలే కాదు. చేసిన తప్పు మళ్ళీ చేస్తూ ఇంకా అంతే. బ్రతుకులో మారిపోతే కనబడదు. ఏమనిపిస్తుంది? వద్దు చాలు. ఇంకా చిన్నపిల్లలు అంటారు, చిన్న పోట్లాడాలి ఏమని. నేను చూసిన పెంచిన పిల్లలు చాలు ఇంకా అన్నమాట, నీతో పొత్తొద్దు నాకు.
ఒక ఆయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడినాడు, ఈ మధ్య ఎక్కువ వింటున్నా కదా, పోవే లోకమా నీ పొందు నేను ఒల్లా అంటున్నాడు. లోకంతో అలసిపోయాడు అంటున్నాడు, వద్దు నీతో స్నేహం నాకు పో అంటున్నాడు కదా. అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కరు నేర్చుకునే తీరుండదు. మళ్ళీ ఎప్పటిలాగే అడుగుపెట్టిన చోటల్లా నాశనమే, పలికినప్పుడల్లా వినాశనమే. దయ్యానికి ఐడియాలో చెప్పినట్టు ఉంటాయి వారి బ్రతుకు కానీ తీరు కానీ. అయితే ఏమనిపిస్తుంది? చాలు, సరే నీకు అందరితో సమాధానంగా ఉండేది వీలు కాదని దేవుడే అంటున్నాడు. ఎవరిని రాయించినాడు? నీకు సాధ్యమైనంత వరకు సమాధానపడు. నువ్వు మనుషులతో దేవునితో సరి చేసుకోకుండా ఏం ఎదుగుతావు ఆత్మీయంగా? వీలు కాదు. సెట్ యువర్ రిలేషన్షిప్స్ రైట్. మనుషులతో నీ సంబంధం సరి చేసుకో. తప్పు నీదైతే ఒప్పుకోవాడు. ఎంత బాగా ఒప్పుకున్నాడు 2 రోజుల క్రితం. తప్పు చేసిన అంకుల్ మళ్ళీ చేయనట్లాగా బ్రతుకుతా, మంచి బ్రతుకుతా అంటే పశ్చాత్తాపం కదా దేవుడు కోరింది. అంతకంటే ఏం కోరినాడు? పశ్చాత్తాపం కదా. మరి నీ బలహీనత ఏదో ఉంది, నిన్ను పడగొడతా ఉంది, ఒప్పుకోరాదా దేవుని దగ్గర? ఎవరికో మనుషులకు నష్టం చేసి పోయి ఒప్పుకోరాదా? కాలు పట్టుకోరాదా? మంచి మొదలు పెట్టరాదా? ఆలస్యం ఎందుకు? రేపు ఉంటుందో లేదో మనకు తెలియదు కదా. ఒక ఆయన గురించి చెప్తా ఉండే, మా మమ్మీని మా అక్కల్ని అన్నని తీసుకొని బయట పోయినా నిన్న. మా వదిన కూడా చాలాసేపు గడిపినాం. మా మమ్మీని పక్కకు కూర్చోబెట్టుకున్నాం. ఇక్కడ ఊరు బయట మస్కట్కి పోయి ఆడ కూర్చొని తిరిగి మాట్లాడుకుంటాను. పక్కకు కూర్చొని దొరికితే మా మమ్మీ చేయి పట్టుకొని ఇంకా వదలడం లేదు. ఇక్కడ అమెరికా నుంచి వచ్చినట్టు చేస్తుంది. నేను యా అని కూడా అనలే. ఎప్పుడైనా అందుబాటులో ఉన్నా కానీ మరి ఎందుకో మా మమ్మీ చూసినప్పుడల్లా అట్లా చేస్తుంది. కుల్ఫీ తింటూ ఇట్లా మూతికి అంటుంది మా మమ్మీకి. నా ఖర్చు తీసి తుడిస్తూ కూడా ఏడుస్తుంది. ఎందుకు అంత చేస్తావు, నీ కాలు మోక్తా అది ఇది అంటుంది. మరి నువ్వు పెంచలేదా మమ్మల్ని, మా రుణం తీర్చుకోద్దా అని చెప్పిన. అయితే కార్లో వచ్చాడు, మా అక్క చెబుతుంది, సరే ఇక ఎక్కువసేపు అవుతుందేమో, నీకు సాధ్యమైనంత వరకు నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు నెల మట్టుకు తగ్గు. నువ్వు క్షమించకుంటే దేవుడు నిన్ను క్షమించాడు కదా, నువ్వు క్షమించు. ఓకే, 27 సంవత్సరాలు నన్ను చాలా తిట్టిన మా తమ్ముడు దీపు పెళ్ళిలో కనపడ్డాడు, దొరికినా కదా అన్నారు. మనసారా క్షమించినా, మంచిగా మాట్లాడినా, ఏకంగా నా చావు కోరేవాడు, దూషించేవాడు. నాకైతే కోపం లేదు, ఇప్పుడు బాధ అయితే అయింది నా తమ్ముడు నన్ను తిడితే. మనసారా క్షమించిన, మంచి పలకరించిన, నువ్వు క్షమించకుంటే నిన్ను క్షమించాడు దేవుడు. సంబంధాలు సరి చేసుకుని నీ వంతు నీ సాధ్యమైనంత ప్రయత్నం చేయి. ఈ చోట ఏం రాసింది? పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడరెవ్వరు. అంటే పరలోకం పోవు కదా పరిశుద్ధత లేకుంటే, దాంట్లో తేడా వస్తే. యథార్థవంతులు ధన్యులు వారు దేవుని ముఖ దర్శనం చేస్తారని రాసింది కదా. భూమి మీద అయినా పరలోకంలో పోయేదైనా యథార్థవంతులు, పరలోక వాసుల్లో కపటం లేదని రాసింది. దేర్ ఇస్ నో గాయిల్ ఇన్ దెమ్. కపటం లేదు, మనసులోటి బయటోటి నటన మోసం లేదు. అట్లాగే పరలోకం పోవాలంటే నీలో పరిశుద్ధత కోరినాడు కదా దేవుడు. ఎంత కొలత చెప్పినాడు, నాలాగా అని దేవుడు అన్నాడు. దేవుని లాగా అది కొలత. దట్ ఈస్ అవర్ టార్గెట్, దట్ ఈస్ అవర్ గోల్. క్రీస్తు మన మాదిరి. నువ్వు సర్దుకోకు, ఇంకా పోల్చుకొని తృప్తి చెందకు. క్రీస్తు మన మాదిరి. హెబ్రీ 10:14 ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడట. ఇట్స్ ఎ ఫినిష్ ట్రాన్సాక్షన్. దేవుడు తన వైపు జరిగించేసిన అంటున్నాడు. మిగిలింది అలా మన వైపే, మన ఉత్తరవాదిత్వం ఉంది. పరిపూర్ణతలకు ఎదగకుంటే ఇందా చెప్పిన వాక్య భాగంలోని హెబ్రీ
ఇక్కడ కొంచెం తికమక పెట్టిన రయ్యలు. నువ్వు చూసి చెప్పగలుగుతావా? అరేనా ఇక్కడ రెఫరెన్స్ మిస్ అయింది, ఒక పారాగ్రాఫ్ వచ్చింది. ఓకే, ఇక్కడ రెఫరెన్స్లు ప్రింటింగ్లు తారుమారైనాయి. నువ్వు పవిత్రంగా పరిశుద్ధతలో పెరుగుతుంటే ఏమవుతావట? యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా మారుతావట. మరి నువ్వు యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఉండకపోతే నీ జన్మ దండగ కదా. నీకు అర్థం అవుతుందేమో వాక్యం. అయితే చిన్నపిల్లలకు కూడా, చదువు రాని వాళ్ళకు కూడా అర్థం కావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, చేరుకునే ప్రయత్నం. మీ ఇంట్లో ఏసీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, వాషింగ్ మెషిన్ ఉంటుంది, మీ ఇంట్లో బంగారం ఉంటుంది, అల్మారాలో లాకర్లో డబుల్ లాక్ ఏసీ ఉంటుంది, బంగారం బోళ్ళంతా. అయితే మీ ఇంట్లో చిన్న చీపిరి కూడా ఉంటుంది. చిన్నగా ఎట్లా అయింది? చాలా వాడి బాత్రూంలో కదా. అయితే ఈ ఏ వస్తువులాగా ఉంటావు దేవుని గృహంలో? పవిత్రమైన వస్తువులాగా ఉండవా? యజమానుడు చేతబట్టి వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా నీవు ఉండాలంటే పరిశుద్ధత గురించి, పరిపూర్ణత గురించి నీవు ఆలోచన కలిగి ఉండు. ఈ వారం, వచ్చే వారం పరిశుద్ధత గురించి, పరిపూర్ణత గురించి ధ్యానించినాక పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ ధ్యానించబోతున్నాం. నీలో పరిశుద్ధత కలిగించేవాడు, పెంచేవాడు పరిశుద్ధాత్మ కదా. ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. నువ్వు అంతెత్తు ఎగిరి చప్పట్లు కొట్టి గోల చేయడానికి, భాషలతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మని ఇచ్చినాడని నువ్వు అనుకుంటున్నావు కదా. ప్రార్థన అనగానే ఇంకా అరిచి ఎగిరి గోల చేసినాక, అలసిపోయినాక కళ్ళు తెరిస్తే ఎప్పట్లాగే. ఒక్కొక్కడు అంటాడు చూడు, మాలేసుకున్నాడు, మాల తీసినాక నీ పని చెప్తా. ఈ సప్పట్లు కొట్టేది ఎగిరేది అయిపోయినాక కొంపలు తగలబెట్టే పని మళ్ళీ జారీ ఉంటుంది. ఎప్పట్లాగే మార్పు కనపడాలి. ఫలం చూసి చెట్టు గుర్తుపట్టాలి. ఏ ఆత్మ పొందినావు నీ ఫలం చూసి మనుషులు తెలుసుకోవాలి. నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు దేవునికి చెందినవాడని లోకం గుర్తుపడతాడు. దేవుడు చెప్పినాడు ఆ మాట. మరి దీపు పెళ్ళిలో తగ్గి అందరూ మంచిగా గౌరవించి, ప్రేమించి వడ్డిస్తే ఏమంటున్నారు? మా ఇంట్లో తిన్నట్టుంది అంటున్నారు. ఎక్కడ మేము చూడలే అంటున్నారు. ఇంకేమన్నారు? దేవుని ప్రేమ కనపడ్డదే మీలోనా. హల్లెలూయా. ప్రేమ చూసి గుర్తుపడతారు లోకం కదా. మనం దేవునికి చెందిన వారమని యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా ఉందా. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడు పరిశుద్ధంగా ఉండడానికే పిలిచినాడట మనల్ని. గాడ్ హస్ కాల్డ్ us టు హోలీనెస్. నీకు వేరే పని లేదు. నీకు దేవుడు తెలిస్తే ఈ పని కలిగి ఉండు. పరిశుద్ధత నీలో పెరుగుతూ ఉండాలి. మొదటి ఇప్పుడు నీవు అట్లా ఆ పని కలిగి ఉండకపోతేనట నువ్వు దేవుణ్ణి విసర్జించినావట. యు రిజెక్టింగ్ గాడ్ అండ్ ఆల్సో ద హోలీ స్పిరిట్. ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే తన ఆత్మరూపుగా నీలో వచ్చినాడు కదా. నీవు పరిశుద్ధత గురించి ఇంత ఆలోచన లేకుండా ఉంటే నువ్వు ఉదయం లేవు కానీ దేహం గురించి ఎంత ఆలోచిస్తావు? శుభ్రత, పోషణ. నువ్వు 100 కిలోల బరువు ఉంటే కూడా నీకు 1 గ్రాము ముళ్ళు గుచ్చుకుంటే అది తీసే వరకు ఆగవు కదా. అక్కడ వీధిలో ఉన్నప్పుడే ఏ స్ట్రీట్ లైట్ కిందనో షూస్ ఇప్పి, చెప్పులు ఇప్పి, కాలు పైకి పెట్టి పిన్నుందా ఎవరినన్ను అడిగి ఇంటికి పోగానే మరోసారి 100 కిలోల బరువుకి 1 గ్రాము ముళ్ళు ఉండనివ్వవు కదా. సరే, మాంసం తట్టింది, ఏదో తట్టింది పండ్లలో, నాలుక చూడు. ఎంతమందితో ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ నాలుక అటే పోతుంది, మళ్ళీ తీద్దామని చూస్తుంది. సమ్ ఫారెన్ బాడీ ఇస్ దేర్. మరి పరిశుద్ధతకు అడ్డొచ్చేవి ఎందుకు ఉండనిస్తున్నావు? సముద్రమే కాసేపటికి ఒకసారి చెత్త చెదారం అంతా తెచ్చి ఒడ్డులేసిపోతుంది కదా. నువ్వు ఇసిరాయి సముద్రంలో, చెప్పులు ఇసిరాయి, బాల్ ఇసిరాయి, అన్నీ మళ్ళీ ఒడ్డున పడతాయి. ఎందుకు? అది ఉంచుకోదు మురికి. నీవెందుకు ఉండనిస్తావు బలహీనతలు, తెలిసిన తప్పులు?
పరిశుద్ధత కడ్డొచ్చేవి తీసేసుకో, లేకుంటే నువ్వు దేవుని విసర్జించినావట. అప్పుడేంటి నీ గతేంటి? నువ్వు దేవుణ్ణే కాదన్నావు, వదులుకున్నావు. సంసోనులాగా దేవుడు విడిచిపెట్టినాడు కానీ ఆయనకు తెలీదు. ఎప్పట్లో విడిచుముకుంటా అనుకున్నాడట. ఏమైంది? కళ్ళు పోయినాయి, సంఖ్యలు వచ్చినాయి, దాసత్వం వచ్చింది. అట్లయితుంది. దేవుని నువ్వు విసర్జిస్తే ఉంటాడు, వెళ్ళిపోతాడు మర్యాదస్తుడు. రమ్మన్నందుకు వచ్చినాడు తలుపు కొట్టి, నీకు వద్దయితే ఉండాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు నీకు కంచెపోతుంది, నీకు దిక్కు లేకుండా పోతుంది, బుగ్గగిలకుండా సైతాన్ని ఎదుగుపోతాడు కదా. నేను మళ్ళీ వదిలిపెడితే మళ్ళీ నా దొరకడు అని చెప్పి వాడి చేతనైందంతా అప్పుడే చేస్తాడు, చంపుతాడు కూడా నేను. కాబట్టి విసర్జించకు దేవుణ్ణి, అజాగ్రత్తగా బ్రతికి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3:13. పవిత్రంగా మచ్చ లేకుండా బ్రతకడానికి దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగా అని రాసింది. నిజంగానే దేవుడు తెలిస్తే పరిశుద్ధంగా మచ్చ లేకుండా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు కదా. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2:10. మీరు సాక్షులు, దేవుడు కూడా సాక్షి అంటున్నాడు మా బ్రతుకు గురించి. కాబట్టి నీవు చెప్పగలగాలి, దేవుడు సాక్షి, నేను మచ్చ లేకుండా బ్రతుకుతున్నా, నేను పవిత్రంగా బ్రతుకుతున్నా, దేవుడే సాక్షి. చెప్పే ధైర్యం నీకు ఉండాలి, లేకుంటే చెడ్డ బ్రతుకు, పుట్టిదండగా, పుట్టకుంటే బాగుండు. నీ కుడి చెయ్యి గుండె మీద పెట్టుకొని చెప్పగలగాలి. ఏమని? దేవుని సాక్షిగా నేను చెబుతున్నా, నేను పవిత్రంగా బ్రతుకుతున్నా, మచ్చ లేకుండా బ్రతుకుతున్నా అని నేను చెప్తున్నా. బైబిల్ పట్టుకొని చెప్తున్నా, బైబిల్ గుండె కానించుకొని చెబుతున్నా. 6 ఏళ్ళ చిన్న వయసు నుంచి అట్లా బ్రతుకుతున్నా. ఇది 56 సంవత్సరాలు నాకు పూర్తయినాయి. ఈ క్షణం వరకు కూడా అట్లాగే బ్రతుకుతున్నా. దీనికి మహిమ కలుగునుగా. ఆశ నాకుంది, నా ఆశ ఆయన చేయబట్టుకుంది, కలిసి నడుస్తున్నాం. నా సాయం చేసిన దేవుడు నీకు సాయం చేస్తాడు. కాబట్టి ఈ ధైర్యంతో బ్రతుకుదాం. హల్లెలూయా. కొలస్సీ 3:12-13. అప్పుడు ఏమవుతుందట? పరిశుద్ధంగా బ్రతకడం అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందట? కనికరం వస్తుందట, ఆయన ఇంకా దయ వస్తుందట, తగ్గింపు వస్తుందట, దీర్ఘశాంతం వస్తుందట. నువ్వు క్షమించగలుగుతావట ప్రభు మనస్సుతో. ఎప్పుడు? పరిశుద్ధంగా బ్రతకడం నీకు చేతనైనప్పుడు. అంటే ఏమన్నమాట? పునాది ఉంటేనే గోడలు కప్పు అనే రీతిగా పరిశుద్ధంగా బ్రతకడం నువ్వు మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందట? నీ కనికరం, దేవుని గుణాలు నీలో మెల్లిమెల్లిగా వస్తాయి. నువ్వు సంతరించుకుంటావు ఆయన గుణలక్షణాలు నీలో ఏర్పడతాయి. నువ్వు దేవుని నమ్మితే ఏం చేస్తాడు దేవుడు? ముందు మంచి మనిషిగా మారుస్తాడు కదా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఆయన రూపులోకి మార్చుకుంటాడు. దైవ లక్షణాలే నువ్వు సంతరించుకుంటావు కదా. పెంచిన చిన్నపిల్ల కుందేలు కొనిచ్చినాను పెంచుకోమని. కుందేలతో ఆడుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, దాని ఇంట్లో చేసి పడుకుంటారు. చిన్నపిల్లలు ఇష్టపడతారు. ఈ చిన్నపిల్ల కుందేలు బూరంతా పీకేసింది. నేను మళ్ళీ అంత ముందు చూడలేదు, తర్వాత చూడలేదు. అంత క్రూరత్వం, దానికి ఎంత నొప్పి. దాన్ని చలిపెట్టకుండా దేవుడు ఇచ్చినాడు, కోట్ తీసేసింది కదా, చచ్చిపోయింది అది. నేను ఆశ్చర్యపడ్డా, ఎట్లా మనసు ఒప్పింది నీకు అని. అయితే చూడు దాని దయ చూడు ఎట్లుంది. అయితే పరిశుద్ధంగా బ్రతకడం, నీవు ఆ పని కలిగి ఉంటే ఏమవుతుందట? దేవుని గుణలక్షణాలు మెల్లిమెల్లిగా నీలో చేరుతూ ఉంటాయట. కనికరం, దయ, తగ్గింపు, దీర్ఘశాంతం, క్షమాగుణం కూడా. ఎఫెసీ 5:25-27 వరకు.
ఎప్పుడు పెళ్ళిళ్ళలో చదివి వదిలిపెడతారు ఈ వాక్యం. ఏమని రాసుంది? క్రీస్తు సంఘం కొరకు తనను తాను బలి చేసుకున్నాడు. ఇంత బలి ఎందుకు? వాక్యమని ఉదక స్నానంతో సంఘాన్ని పవిత్రపరిచినాడు. ఎందుకు? పరిశుద్ధంగా ఉండడానికి, ఏ మచ్చ లేకుండా ఉండడానికి, ముడత మచ్చ డాగు లేకుండా అని రాసుంది కదా. ఇంత చేసినాడు ఆయన నీ కొరకు. నీ వంతు చేయకుంటే దోషివి కదా. సంఘం అంటే మనమే కదా. క్రీస్తు సంఘానికి శిరస్సు. ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వరకు. భూమి పునాదులు వేయబడక మునుపే ఆయన కోరుకున్నాడు, ఏరుకున్నాడు. ఈ సమయంలో ఒక మాట, 1 గంట కాలేదు ఇంకా. అయితే మీకు ఎవరికన్నా విసుగనిపిస్తే, వాక్యం బోరు కొడితే వెళ్ళిపోయే స్వేచ్ఛ మీకు ఉంటుంది. మీకు తెలుసో లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను. ఏం తిట్టము, మేము బాధపడము, చాలా సంతోషపడతాం. ఇష్టం లేకుండా కూర్చొని విసుగ్గా వాక్యం వినే కంటే ఎవరు రమ్మన్నారు, వెళ్ళిపోరాదా, పిడబోతుంది మీకు మాకు కదా, కట్టేసి పెట్టలేదు కదా. కాబట్టి ఆలోచించండి. మీకు విసుగా అనిపిస్తే, టైం ఎక్కువైంది అనిపిస్తే, నేను నాగడు ఉంది వాచ్, పెద్ద వాచ్, 1 గంట కాలేదు, ఏం అలసిపోయాను, మంచిగా కూర్చొని వింటున్నాను, నేను నిల్చున్నా కదా. అయితే వెళ్ళే స్వేచ్ఛ మీకుంది. దేవుని ఆత్మ ఉన్న చోట స్వేచ్ఛ ఉంటుంది. వెళ్ళే స్వేచ్ఛ ఉందని గుర్తు చేస్తూ ముందు సాగుతున్నా. ఇంత చెప్పినాక నిర్లక్ష్యంగా వింటే ఏళ్ళు చూపించి వెళ్ళగొడతాం, నీ ఇష్టం. ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వరకు. భూమి పునాదులు వేయబడక మునుపే అప్పుడే ఎరుకున్నాడట దేవుడు, కోరుకున్నాడట, అప్పటి నుంచి ప్రేమించినాడట. అంత ప్రేమించిన దేవుడు ఏమంటున్నాడు? పవిత్రంగా ఉండడానికి ఈ రీతి జరిగించినాడు దేవుడు. ఏరుకున్నాడు, కోరుకున్నాడు అంత ముందు నుంచి. భూమి పునాదులు వేయబడక ముందే. ఎందుకు? పవిత్రంగా ఉండాలని కోరుకున్నాడు నిన్ను. నువ్వు అపవిత్రంగా ఉంటే నిన్ను విసర్జిస్తాడు. మరి దేవుడు కావాలా? ఆలోచించు. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం చూడు. దేవుడు పవిత్రపరిచి పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచినాడట ప్రతి విశ్వాసని. రోమా 12:1 సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోనండి అని రాసున్న చోట ఏమని రాసుంది? పవిత్రమైన దేవునికి అంగీకారమైన బలిగా. హల్లెలూయా. బలి అర్పించినప్పుడు ఎట్లా బలి అర్పించేవాళ్ళు? ఆ మందిరంలో పెద్ద గంగాళాలు, నీళ్ళు పట్టే పాత్రలు ఉండేవి. ఎప్పుడు నీళ్ళతో నింపడానికి మనుషులు ఉండేవాళ్ళు, గిబియోనీలు. అయితే అవును, యాజకులు పవిత్రపడి ఆ వస్త్రాలు ధరించి లోనపోతారు. ఇంకో మాట, బలి పశువులను బలి అర్పించే ముందు మంచి కడిగి అప్పుడు బలిపీఠం మీద పెట్టి బలి అర్పిస్తారు. ఎందుకు? దేవునికి బలి. పరిశుద్ధుడు ఆయన, పవిత్రపరిచి. సరే, నీ జీవితం సజీవ యాగం దేవునికి. అయితే అంగీకారంగా ఉండాలి. ఆ పశువును కడిగినారు కదా, మరి అప్పుడే ఒప్పుకుంటాడు దేవుడు ఆ బలి. దేవుని అసహించుకుంటాడు. నీలోన పరిశుద్ధత పెరగకుంటే నిన్నెందుకు ఒప్పుకుంటాడు దేవుడు? నీ సజీవ యాగం త్రోసిపుచ్చుతాడు దేవుడు, అసహించుకుంటాడు దేవుడు. పవిత్రపడకుంటే. పశువునే కడిగినారు, పవిత్రపడవా? అట్లా దేవునికి బలి అంటే ఒప్పుకుంటాడా? లేదు. మరి అందుకే ఆలోచించు, ప్రయత్నం చేయి. దేవునికి అంగీకారమైన బలి, పవిత్రమైన బలిగా ఉండాలి కదా మన సజీవ యాగం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధత గురించి నేను కొన్ని మాటలే చెప్పి ముగిస్తున్నాను. నేను ఇంకా మొదలే పెట్టలేదు. ఇప్పుడు ప్రింట్ చేసిన కాగితాలు వచ్చే ముందు అప్పుడప్పుడు దేవుడు ఇచ్చిన తలంపులు ప్రింట్ చేసుకొని వచ్చినాను.
రాత్రంతా కూర్చొని రాసుకున్న మాటలు ఇవన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పడం లేదు. ఎందుకు? అయ్యా ఆకలి, ఎప్పుడు వదిలిపెడతాం? పెద్ద స్టైలు. విశ్రాంతి దినం సబ్బాతులాగా దేవునికి అంకితం, దేవుని పవిత్రం. రోజంతా లేటుగా వచ్చినావు కదా, వాక్యం ఆరంభించి కాసేపు అయింది, ఏదో టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ లాగా యేసుక్రీస్తు కొరకు హింసించబడుతున్నాం, ఎంత ఓర్చుకుంటున్నా అని మీరు అనలేదు. కానీ అట్లాంటి లుక్కులు చూసి అలసిపోయినా నేను ఆపుతున్నా. కొంచెంసేపు చెప్పి ఆపేస్తా. ఇంకా 2 పేజీలు 3 పేజీలు తీసుకోవాలి, వాళ్ళకి నమ్మతలేరు ఇంకా. అయితే దేవుని పరిశుద్ధత గురించి కొన్ని మాటలు చెప్పి ఆపుతా. 2 సమూయేలు 6వ అధ్యాయం 5 నుంచి 7 వరకు. ఈ చోట ఇదివరకు ఫిలిస్తీన్లు మందసం, నిబంధన మందసం తిరిగి ఇవ్వడానికి ఏం చేసినారు? కొత్త బండి తెచ్చినారు తయారు చేసి. అప్పుడే చేసిన చెక్కతో, చక్రాలు అన్నీ అప్పుడే, ఇంకా వాడలేదు. ఇప్పుడు పాలిచ్చే ఆవులను కట్టినారు బండికి. దూడ అరవగానే అది దూడ దిక్కు పరిగెత్తాలి బండి తీసుకొని కదా. దూడ తీసుకుపోతే ఆవు ఏంటి వస్తుంది. అయితే మందసం పంపడానికి వాళ్ళకి తెలిసింది చేసినారు. పాలిచ్చే ఆవులను కట్టినారు బండి, కొత్త బండి. వాళ్ళకు పుండ్లు అయినాయి, ట్యూమర్స్ అయినాయి, ఎక్కడంటే అక్కడ ట్యూమర్స్ లాగా చేసినారు, బంగారు ముద్దలు. ఇవన్నీ దేవుడు కోరలే, కానీ వాళ్ళకి తెలియదు దేవుడు కదా, వాళ్ళకి తోచింది చేస్తున్నారు. ఎలుకలు పంటలన్నీ పాడు చేసినాయి, ఎలుకలాగా చేసి పెట్టినారు బంగారం, దేవునికి ఇచ్చే అర్పణ వాళ్ళది. ఇవన్నీ పెట్టి వాళ్ళు ఏమన్నారు? ఓ పరీక్ష పెట్టినారు దేవునికి. ఈ ఆవులు ఇజ్రాయెల్ దేశం దిక్కు పోతే మనకు వచ్చిన శ్రమలన్నీ ఇజ్రాయేలుల దేవుడు మనకు పంపిన కష్టాలు అనుకుందాం. అయితే ఆవులు ఇజ్రాయెల్ దేశం దిక్కు వెళ్ళకుంటే, దూడల దిక్కు వస్తే, ఇక మన అదృష్టం బాగాలేక వచ్చినాయి కష్టాలు అనుకుందాం. గాసారం అంటారు కదా, నాచారం అంటే నాకు అది కూడా కాదు. అయితే అట్లా అనుకొని వదిలిపెడితే ఏం చేసినాయి? ఆవులు పరిగెడుతూ అరుస్తూ వెళ్ళిపోయినాయి ఇజ్రాయెల్ దేశం దిక్కే, ఫిలిస్తీన్ల పొలిమేర దాటి. వాళ్ళకి అర్థమైంది దేవుడే కొట్టినాడు వాళ్ళని, తనిన్నాడు అని చెప్పి కదా. అయితే దావీదు ఏం చేసినాడు? వాళ్ళలా చేసినాడు. దేవుడు అన్నాడు, కర్రలు పెట్టి భుజాల మీద మోయమన్నాడు మందసం. లేవి గోత్రంలో కూడా ఒక వంశానికి చెందిన వాళ్ళు మాత్రమే మోయాలి. మందిర ఉపకరణాలన్నీ వారే మోయాలి, వారే తీయాలి. మందసం కూడా భుజం మీద మోయమని దేవుడు చెప్తే ఫిలిస్తీన్లు చేసినట్టు కొత్త బండిలో పెట్టినాడు దావీదు. అప్పుడు మందసం పెట్టి పక్కకు కూర్చున్నాడు ఒక అతను. ఎడ్లకు కాలు జారింది, మందసం పడుతుందేమో అని చేయి చాపినాడు ఉజ్జా అనే వ్యక్తి. చచ్చినాడు అక్కడే, మొత్తినాడు దేవుడు. దావీదుకు కోపం వచ్చిందట. తర్వాత గ్రహించినాడు, వాక్యం నేను జరిగించలేదు కదా, తప్పు మనలోనే, దేవుని వైపు లేదు కదా పరిపూర్ణుడు. అన్ని జనులు చేసినట్టు చేస్తావా? దేవుడు చెప్పినట్టు చేయాలి. ఇవన్నీ జరగకుండా దేవుడు భుజాల మీద మోయమన్నాడు కదా. దేవుని మహిమను మోసింది మందసం. దేవుడు కనపడ్డాడు మందసం మీద. ఎట్లా కాలు జారితే మందసం గాల్లో నిలుస్తుంది, ఎగిరిపోతుంది. దేవుని మహిమను మోసే మందసం అది. మనిషి సాయం చేస్తాడా దేవునికి? రోషపడ్డాడు కదా దేవుడు, నన్ను ఉద్ధరిస్తావా, నన్ను ఆదుకుంటావా అని కోపగించుకున్నాడు కదా దేవుడు. ముట్టొద్దు మందసం ఎవరు? పరిశుద్ధుడు కదా. చూడు, పరిశుద్ధత గురించి ఆలోచన లేకుంటే వాడు అప్పుడు చేసినాడు. దేవుని ఎంత ప్రేమించినా, వాళ్ళ ఇంట్లో ఉండింది మందసం, ఓబదేదోమో ఇంట్లో ఉండింది, వాడికి చెందిన వాడేమో, వాళ్ళు ఘనుడేమో బండిలో కూర్చోబెట్టినారు. నీకు ప్రేమ ఎంతున్నా దేవుని మీద ఆలోచించు. పరిశుద్ధత గురించి నీకు ఆలోచన, ప్రయత్నం, ఎదుగుదల లేకుంటే దండగా దూరం అవుతావు, దేవుని పోగొట్టుకుంటావు. దేవుడు కోరినాడు పరిశుద్ధత.
ఆలోచించు దేవుని గురించి. పరిశుద్ధుడు ఆయన. లేవి 10:1-3 వరకు. అహరోనుతో దేవుడు చెప్పినాడేమని, ధూపం వేయడానికి బలి అర్పించే ఆ బలిపీఠం ఉంటుంది కదా, అక్కడి నుంచి నిప్పు తీయమన్నాడు. అహరోను కుమారులు ఇద్దరు ఏం చేసినారు, బయట నుంచి అగ్ని తెచ్చి ధూపం వేసినారు. ఏమనుకున్నారు, ఇప్పుడే బలి అర్పించినారు, ఆ మేకంతా పెట్టినారు, దాని మీద అపవిత్రమైందని మనిషి జ్ఞానం ఏదో వాడినారేమో, దేవుడు చెప్పింది చేయలేదు, అగ్ని తెస్తే అక్కడే చచ్చినారు. అప్పుడు ఏమన్నాడు దేవుడు, అంతా ఏడుస్తుంటే, నన్ను సమీపించేవారు వారిలో నేను ఎంత పరిశుద్ధుడనో తెలుపుకుంటే అది చూపిస్తా లోకానికి. నన్ను సమీపించే వారి ద్వారా నేను మహిమ పొందుతా. నీకు వర్తించవు మాటలు? నన్ను సమీపించే వాళ్ళు నేను పరిశుద్ధుడనని గుర్తుపెట్టుకోవాలి. ఇంకేంటి, పరిశుద్ధంగా ఉండాలి అనే మాట కూడా కదా. హల్లెలూయా. ఇందా చెప్పుకున్నాం మనం, రాజులైన యాజక సమూహం, యాజకులం. ఏం కోరినాడు దేవుడు? పవిత్రంగా మనం బ్రతికి పరిశుద్ధంగా ఉండి లోకానికి నేర్పాలి ఇది పవిత్రం, ఏది అపవిత్రం. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. నేను జాబ్లో 7 సంవత్సరాలు జాబ్ చేసి రిజైన్ చేసినా కదా, దేవుడు సేవకు పిలిస్తే. దేవుని సేవలో వచ్చి 27 సంవత్సరాలు అయిపోయింది. అయితే నేను జాబ్లో చేరిన కొత్తలో ఆ కాలేజ్ లాగా ఉండింది. ఒక 300 మందిని రిక్రూట్ చేసుకున్నారు. సగం మంది ఆడపిల్లలు, సగం మంది మగ పిల్లలు. ట్రైనింగ్ క్లాసెస్ కూడా లేవు, ఇంకా అంత కాలేజ్ లాగా ఉండే. సరే, వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చినారు, ఇండియా అంతటి నుంచి వచ్చినారు. మొదటి జీతం ఎత్తినారు, అమ్మ నాన్నకు దూరం ఉన్నారు, ఏదో ఇల్లు తీసుకొని ఉంటున్నారు. ఏం చేయొచ్చు వాళ్ళు, నెలకు ఒక ఇంట్లో కూడుకొని తాగేవాళ్ళు మగపిల్లలు. నన్ను పిలిస్తే నేను తాగను, నేను రానని చెప్తే, నువ్వు వచ్చి ఒకటి కూల్ డ్రింక్స్ తాగు, ఒకటి నీ కంపెనీ కావాలమ్మా కానీ బలంతో పెడితే వెళ్ళి కూర్చుని ఆడు కొంచెం కొంచెం తాగినాక వాడు పిచ్చి కథలు ఎట్లా చేసినాడో పోయి ఆఫీస్లో అందరికీ చెప్పిన. ఒకడు అంతా పడిపోయి సోలిపోతుంటే అన్నీ ఆటోలో వేసుకొని తీసుకుపోయినాం. మామూలుగా ఏమంటారు, ఉల్లిగడ్డ తినిపిస్తే మత్తు పోతుంది, పెరుగు తినిపిస్తే మత్తు పోతుంది. కొంతమంది అంటారు సీతాఫల పండు చెట్టు ఉంటుంది కదా, ఆకు తినిపిస్తే. ఆకు కాదు, వాడికి చెట్టు అంతా తినిపించినా మత్తు దిగేటట్లేదు. అయితే ఆటోలు వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసినాం, నిజంగానే ఎత్తేసి వచ్చినాం. అయితే ఆడేమంటున్నాడు, అంతా అట్లా మత్తు కలుతున్నాను చూసుకుంటా, థమ్సప్కి అవుట్ ఓకే అంటాడు. నేను అట థమ్సప్ దాకా అవుట్ అయినానట. సోయి తప్పిపడి ఉంది వాడైతే. ఉల్లిగడ్డ తినిపిస్తే సగం ఉల్లిగడ్డ బయటకు అట్టనే ఉంది, నోట్లో సగం బయటకు సగం, వాళ్ళ అమ్మ నాయన వాడిని చూసినప్పుడు. అయితే అట్లా వాళ్ళు మొదలుపెట్టినాక కొంతకాలానికి తాగుబోతులు అయినారు. ఎక్కడో దగ్గర గుంపంతా కూర్చొని తాగేటప్పుడు మాట్లాడుకున్నారట, మన బ్రతికింత దిగజారిపోయినాం కదా, బ్రతికితే ఆయన ఎలా బ్రతకాలని నా పేరు చెప్పుకున్నారట. సాయం అని పిలిచేవాళ్ళు, ఆయనలా బ్రతకాలి. చూడు, ఉన్న బ్రతుకులు వాళ్ళకు దేవుడు కనబడ్డాడు. వచ్చినారు కొంతమంది నా దారికి, నేను దేవుని సేవలో వచ్చినాక వచ్చి ప్రేర్ చేయించుకున్నారు. అక్కడ సాక్ష్యం మంచిగా ఉంటేనే ప్రేర్ చేయించుకునేది కదా. నువ్వు అలా బ్రతుకుంటే వస్తాడు ఎవడన్నా వచ్చి ప్రార్థన చేయంటాడు. వెంటబడి ఆడపిల్లలందరికీ సాక్ష్యం కాగితాలు పంచి వచ్చిన, నాకు వేరే వాళ్ళు ఉన్నారని చెప్పినా కదా. మరి ఆ దేవుడు నన్ను పిలిచినాడు సేవకి. అందరికంటే ఎక్కువ పీడించిన ఆమె దగ్గర కాగితం అడిగి జాబ్ రిజైన్ చేస్తాను, కాగితం ఈ ప్లేస్, ఇదంతా పెంట చెత్త నాకని చెబుతూ ఉంటాయి కదా. రిజైన్ చేసినప్పుడు అట్లా చేసినాను. ఇది నా దారికి వచ్చినారు వాళ్ళు, నా దారికి వచ్చినారు, నేను వాళ్ళ దారికి పోలేదు. కాబట్టి నీవు దేవుని కొరకు దేవుడు ప్రత్యేకించుకున్న యాజకుడవు. నువ్వు పవిత్రంగా ఉండి ఏది పవిత్రం ఏది అపవిత్రం క్రైస్తవులకు నేర్పాలి, అన్యులకు నేర్పాలి. మీకు తెలుసో లేదు, దేవుని నామం ప్రకటించబడ్డాక చాలామంది వాళ్ళ కొరకు చాలేళ్ళ నుంచి ప్రార్థన చేసినాక వారికి ఒక జీవితంలో దేవుడు కనబడితే అప్పుడు మారుతారు వాళ్ళు.
వెన్ గాడ్ బికమ్స్ రియల్ టు దెమ్, ఒక జీవితంలో క్రీస్తుని చేస్తే నువ్వు చూపరాదా క్రీస్తుని? పవిత్రంగా బ్రతికి. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఏర్పాటు చేసుకొని నియమించిన అభిషేకించబడిన నువ్వు యాజకుడవు. ప్రత్యేకం దేవునికి పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధతలో పెరుగుతూ నువ్వు నేర్పాలి వేరే వాళ్ళకి. అందుకొరకు కదా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మన సాయం చేయనుగాక.